పిల్లలను కూడా అటు తిరగనివ్వద్దు. శ్రద్ధగా వినడం ప్రయత్నం చేయండి. చిన్నపిల్లల్ని కూర్చోబెట్టండి, అటు ఇటు తిరగనివ్వకుండా చూసుకోండి. సోదరులు వచ్చి దేవునికి వాక్యం వస్తుందిగా వారికి సమయం అప్పగిస్తున్నాను. ఇది వాడి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క నామంలో ఈ రాత్రి వేళ మనమందరము కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి, దేవుని వాక్యం ద్వారా ప్రోత్సహించబడడానికి తండ్రి అయినటువంటి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మొదటగా క్రీస్తు నామంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. బుచ్చంపేటలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘం ఈరోజు రేపు కూడా చక్కని విధానంలో బైబిల్ తరగతులను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి విజయనంద అన్నయ్య గారికి, ఉదనమ్మ గారికి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘానికి, అలాగే మా కుమారుడు ఆనందపాలకి తణుకులో ఉన్న క్రీస్తు సంఘాన్ని నుంచి, మా కుటుంబాన్ని నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడికి రాలేకపోయినా చాలా మంది మైక్ ద్వారా ఇళ్లలో ఉండి దేవుని వాక్యాన్ని వింటున్న వారు ఉన్నారని కూడా నమ్ముతున్నాం. వారికి కూడా ప్రత్యేకంగా బుచ్చంపేటలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క సంఘం నుంచి మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని నేర్చుకోవటం అనేది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం, ఆశీర్వాదకరం. నేను ఈ మధ్యన చాలా ప్రాంతాలు తిరుగుతున్నాను. చాలా స్థానిక సంఘాలని దర్శించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మధ్యన సైక్లోన్ ఎఫెక్ట్స్ వల్ల చాలా కుటుంబాలు నిరాశ్రయులైపోయారు. నేను అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళుతున్నప్పుడు ఆ ప్రాంతాలలో కనీసం సమాజంగా ఇలాగ కూడడానికి వాళ్ళకి ఇళ్ళు లేవు, బిల్డింగ్స్ లేవు, ఏమీ లేవు. ఎన్నో బిల్డింగ్స్ కూలిపోయి ఆరాధన చేసుకునే అవకాశాలు లేక, దేవుణ్ణి మహిమపరిచే అవకాశాలు లేక, ఇలాగ దేవుని నామాన్ని మహిమపరిచే మరి పరిస్థితులు లేక ఎంత కన్నీరు గారుస్తున్నారు, ఎంత వేదనతో ఉన్నారు. మరి మనం ఎంత ధన్యులం చెప్పండి, ఎంత ఆశీర్వాదించబడినటువంటి వాడు చెప్పండి. దేవుడు చక్కగా ఒక మంచి బిల్డింగ్ మనకిచ్చి ఆ బిల్డింగ్ లో మనం దేవుణ్ణి ఆరాధించేటువంటి ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతను మనమందరము చూడగలిగేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అంచేత ఇలాంటి బిల్డింగ్ ని మన కొరకు ఏర్పాటు చేసి ప్రయాసపడినటువంటి అన్నయ్య గారిని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే సువార్థికుడు విశ్వాస అయితే సంఘం విశ్వాసంగా ఉంటుంది, సువార్థికుడు ఆసక్తిపరుడైతే సంఘం ఆసక్తిగా ఉంటుంది, సువార్థికుడు భక్తిపరుడైతే సంఘానికి భక్తి ఉంటుంది, సువార్థికుడు దేవుని పని పట్ల ఆసక్తి కలిగిన వాడైతే సంఘమంతా దేవుని పని పట్ల ఆసక్తిని కలిగి ఉంటుంది. అంచేత నమ్మకంగా పనిచేసేటువంటి సేవకులు లేక బోధకులు దొరకటం అరుదైపోయి, అలాంటి దినాలలో ఉన్నటువంటి మనకి దేవుడు ఒక మంచి సువార్థికుల్ని మరి మనకు అనుగ్రహించడం జరిగింది. అందును బట్టి మనము నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాకు తెలిసి చాలా రోజుల తర్వాత మనము ఈ బైబిల్ క్లాస్లో ఇలాగ సమావేశం అవటం అనేటువంటిది జరిగింది. అన్నీ మా పాత ముఖాలన్నీ చూస్తుంటే ఎంతో ఆనందం వేసింది. ఇవాళ మళ్ళీ మేము చాలా కష్టపడి అనేకమైన ప్రాంతాలు తిరుగుతున్నాం. ఆ ప్రయాసం అంతా మర్చిపోతున్నాం. మిమ్మల్ని అందరినీ మేము చూసినప్పుడు, మీతో పాటు కలిసి ఈ ప్రేమలో ఆప్యాయతలు పంచుకున్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి బుచ్చంపేటలో ఉన్నటువంటి స్థానిక సంఘం అంటే ఈ తరగతుల యొక్క ఉద్దేశం ఏంటంటే సంఘం ఆత్మీయంగా పెరగాలి. రెండోది, మనం ఈ గ్రామం అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఆ బాధ్యత మాకు దేవుడు అప్పగించాడు, మా భుజస్కంధాల మీద దేవుడు పెట్టాడు. మాకు పనులు లేక ఎక్కడో దూరాన్ని నుంచి ఇక్కడికి రావటం కాదు. మెయిన్ ఏంటంటే ఈ గ్రామానికి శాంతి సమాధానము అనుగ్రహించబడేటట్టుగా దేవునికి ప్రార్థనలు విజ్ఞాపనలు సమర్పించాలి. రెండవది, మనము ఆత్మ సంబంధంగా సంఘము
అభివృద్ధి చెందాలి. ఆ ఉద్దేశంతో ఈ బైబిల్ తరగతులు ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఈ తరగతులకు వచ్చిన వారందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, రాలేని వారిని కూడా అభినందిస్తున్నాను. అంచేత దేవుని చిత్తమైతే ఇంకొక 2 తరగతులు మాత్రమే ఉంటాయి, రేపు ఎల్లుండ. అంటే రేపు ఉదయం రేపు రాత్రి అంతే. కాబట్టి ఆ 2 తరగతుల్ని కూడా సద్వినియోగం చేసుకోండి. మరలా తర్వాత మనకు కావాలనుకుంటే కూడా కాలం ఉండదు. కాలం చాలా లిమిట్ అయిపోయింది అనమాట. ఎంత తక్కువగా ఉందంటే సమయం నాకు అనిపిస్తుంది. ఉదయాన్నే లేచిన తర్వాత మళ్ళీ పడుకునేటప్పటికి చూసేటప్పటికి నేను రాసుకుంటాను, ప్రోగ్రామ్స్ రాసుకుంటాను, ఏ రోజు షెడ్యూల్ ఆ రోజు రాసుకుంటాను. ఇవాళ ఈ పనులు చేయాలి, ఇవాళ ఈ పనులు చేయాలి, అవటంలా ఇంకా 10-15 పనులు మిగిలిపోతున్నాయి. అర్థమవుతుందా? అంటే నాకు అనిపిస్తుంది, ఏంటి దేవా 24 గంటలు ఇచ్చావు రోజుకి, కనీసం నువ్వు ఒక 50 గంటలు ఇస్తే బాగుంది కదా అనిపిస్తుంది. ఇస్తాడా? ఇవ్వడు. అంతే, సమయం అయిపోయింది. కాలం చాలా సంకుచితమైంది. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. తన కుమారుడైన క్రీస్తు ప్రభుని ఎప్పుడు పంపించేస్తాడో మనకు తెలియదు. అర్థమైందా? ఇక మనం సిద్ధపడి ఉండటమే. మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తాము, ఎంత భక్తిగా బ్రతికాము, ఎంత విశ్వాసంగా జీవించాము, ఆ బ్రతుకుని ఆయన కరుణాపేట ముందు లేక ఆయన తీర్పు ముందు మనమందరం ప్రదర్శించడానికి సిద్ధపడినటువంటి బిడ్డలుగా మనం ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలని మనం అనుభవించడానికి అది మనకు దోహదపడుతుంది. ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి పాఠాన్ని చెబుతాను. ప్రతి వారు కూడా చాలా శ్రద్ధగా ఈ పాఠాన్ని వినాలి అని చెప్పి నేను కోరుతున్నాను. క్రైస్తవ జీవితానికి లేక మానవ జీవితానికి ఎన్నో అవసరతలు అనేటువంటివి ఉన్నాయి. ఎన్నో అవసరతలు, ఎన్నో అక్కరలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో లోటుపాట్లు మన జీవితాలకి ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మనం ఏం చేస్తామనంటే తీర్చుకోవడానికి ఒక సాధనాన్ని దేవుడు మనకి అప్పగించాడు. ఏమిటా సాధనం అనంటే జస్ట్ మనం అందరము కూడా ప్రార్థనను ఉపయోగించుకుంటాం. అంటే మన జీవితాల్లో ఉన్నటువంటి అవసరతలు తీర్చబడాలన్నా, మన జీవితాల్లో ఉన్న అక్కర్లు తీర్చబడాలన్నా వీటన్నిటికీ మనకు ఒక సాధన, దేవుడు మనకు అప్పగించిన సాధన ఏంటంటే ప్రార్థన. ఇది చాలా అద్భుతమైనటువంటి సాధన. దేవుడు చెప్పినటువంటి మాట అది, అడుగుడి మీకు ఇయ్యబడును. అంటే అడుగుడి అంటే అర్థం ఏంటనమాట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుంటే ఈ ప్రార్థన ద్వారా మనకి ఎన్నో అవసరతలు తీర్చబడతాయి. ఈవేళ మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఈ ప్రార్థన గురించి కూడా ప్రజలలో చాలా తప్పుడు అభిప్రాయాలు, చాలా తప్పుడు సమాచారాలు ఇమిడి ఉన్నాయి. అలాంటి దినాలలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క వాక్యం నుంచి చాలా జాగ్రత్తగా గ్రహించడానికి, నేర్చుకోవడానికి, ఆత్మీయంగా బలపడడానికి, మన కుటుంబాల్లో మన వ్యక్తిత్వాల్లో ఉన్నటువంటి అవసరతలు తీర్చుకోవడానికి మనం అందరము ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనం నేర్చుకోబోతున్నటువంటి ఒక పాఠం ఏంటంటే, చాలా మంది ప్రార్థన చేస్తాం, చాలా మంది ప్రార్థన చేస్తాం. కానీ మనలో ఉన్నటువంటి ఒక విచారం ఏంటంటే ఎలా ప్రార్థన చేయాలి అనేటువంటిది కూడా తెలియకుండా మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఇది మన సమస్య కాదు, మన సమస్య కాదు. యేసు ప్రభు శిష్యులకి కూడా ఆ సమస్య ఉంది. ప్రార్థన చేయటం ఎలాగో మాకు తెలియదు కాబట్టి మాకు నేర్పించమంటే యేసు ప్రభు ఏం చేశారంటే నేర్పించారు. అందుచేత ఈవేళ మనము నేర్చుకోబోతున్నటువంటి ఒక మహత్కరమైన పాఠం ఏంటంటే, కొన్ని మన జీవితాల్లో ఎంత ప్రార్థన చేస్తున్నా, కొంతమంది మాట్లాడుతుంటారు, అయ్యా నేను ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నానండి, ఇన్ని దినాల నుంచి ప్రార్థన చేస్తున్నానండి, కానీ నా అవసరతలు తీర్చబడటం లేదు, నా ఇబ్బందులుగానే మిగిలిపోతున్నాయి, నా కష్టాలుగానే మిగిలిపోతున్నాయి, ఇంకెంతకాలం నేను దేవుణ్ణి అడగను, కాబట్టి నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను, ఇక దేవుణ్ణి నేను అడగను. అంటే అర్థం ఏంటి? ఇక నేను ప్రార్థన చేయను. ఎందుకు ఒక మనిషి అవసరతగానే మిగిలిపోతుంది అని అంటే, మనుషుడు దేవునికి ఎలాగో ప్రార్థన చేయాలో తనకు తెలియకపోవడం. యేసు ప్రభు ఈ బోధలు ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడే మనకు నేర్పించారు, మనకు తెలియపరిచారు. దానిని మనము గ్రహించలేకపోవటం వల్ల, అందులో ఉన్నటువంటి అంతరంగమైనటువంటి వాస్తవాలను మనము గుర్తించలేకపోవటం వల్ల ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నాం. మనము దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం, దేవుని నుంచి మన అవసరతలు తీర్చుకోలేకపోతున్నాం. మీరు దేవుడు ఎలాగైతే ప్రార్థించమని కోరాడో అలాగ ఖచ్చితంగా ప్రార్థన చేయండి, మీ అవసరతలు ఖచ్చితంగా తీర్చబడతాయి.
చొరబడతాయి. దేవుని దగ్గర నుంచి ప్రవాహంలాగా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మీ కుటుంబాలలో, మీ జీవితాలలో చొరబడతాయి. కానీ ఈ రోజున ఎందుకు చొరబడటం లేదు? అవసరతగా ఎందుకు మిగిలిపోతుంది? అక్కరగా ఎందుకు మిగిలిపోతుంది అని అంటే ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలియకపోవటం. ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఎట్లా పడితే అట్లా మనం వెళ్ళిపోవండి. ఆయనతో ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఏ అంశాన్ని మాట్లాడాలి, ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి. ఓ మినిస్టర్తో మాట్లాడాలనుకోండి, ఎట్లా మాట్లాడాలి, అవన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నాం? సర్వశక్తి సంపన్నుడైన దేవుడితో. ఆయన ఏం సామాన్యుడు కాదు. భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తతో మాట్లాడడానికి వెళ్ళిపోతున్నాం. ఎలా పడితే అలా మాట్లాడేయచ్చా? ఏది పడితే అది మాట్లాడేయచ్చా? ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేయచ్చా? దానికి ఒక సంస్కారం లేదా? ఓ పద్ధతి లేదా? ఒక విధానం లేదా? చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అందుచేత దేవుడు ప్రార్థనలో కొన్ని అంశాలను ఉంచమంటున్నాడు. కాబట్టి ఈవేళ మనం చదవబోతున్న పాఠము పేరు ఏంటంటే ప్రార్థనలో ఉండవలసిన అంశం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాస్తవం. ఈ ప్రార్థనలో చాలా మంది ఈ అంశాలు ఉంచి ప్రార్థన చేయకపోవటం వల్ల అనేది కొద్ది తగ్గిస్తారా స్పీడ్? నాకు తక్కువలో ఈ ప్రార్థనలో ఈ అంశాలన్నిటినీ ఉంచి ప్రార్థన చేయకపోవటం వల్ల ఏం జరుగుతుందనంటే తక్కువలో ఉంచండి. నాకు ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా సరే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోండి. అంచేత ఈ ప్రార్థనలో ఈ అంశాలన్నిటినీ కూడా మనము ఉంచి ప్రార్థన చేయకపోవటం వల్ల ఈ సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం. ఈ పాఠం అంతా కూడా ఇంచుమించు ఒకవేళ ఇవాళ అయిపోతే సరి, ఇవాళ అవ్వకపోతే మరి చాలా రోజులు అయింది కదా, మరి చాలా రోజులు అయిన తర్వాత గమ్మును వదిలేస్తే ఎలా కుదురుతుంది? నేనేమనుకుంటున్నానంటే 2 గంటల వరకు మనం ప్రార్థనలో ఉంటే మంచిది ఇవాళని నేను ఆలోచించాను. అన్నయ్య గారితో కూడా మాట్లాడాను. అదేం తమ్ముడు నువ్వు 3-4 గంటలు అనుకున్నాను, 2 అంటావు ఏంటి అని అన్నారు మా అన్నయ్య గారు. అంచేత అంతే కదండి, అంతేనండి. మా లూదియాబ్ గారు నాకు వచ్చింది అంటే అర్థం ఏంటి, బాబు ప్రార్థన చేసి వెళ్ళిపోతాను, అర్థమైందండి. అంచేత ఇప్పుడు ఈ పాఠం అంతా మనం ఎక్కడ నేర్చుకుంటామంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 5వ వచనం నుంచి ఇంచుమించుగా 13వ వచనం వరకు మనం చూద్దామండి. 13వ వచనం వరకు ఈ పాఠం అంతా కూడా ఇక్కడ నేర్చుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5 నుంచి 13 వచనాల వరకు కూడా ఈ ప్రార్థనలో ఉండవలసినటువంటి అంశాలు చాలా జాగ్రత్త, సీరియస్గా ఈ ప్రార్థన అంశాలను దయతో పరిశోధన చేసుకోండి. మీరు ప్రార్థన చేసుకుంటున్నారు, మీరు ప్రార్థన చేసుకునేటువంటి ఒక క్రైస్తవులు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన మానుతారని నేను అనుకోవటం లేదు. పాత నిబంధన కాలం నుంచి కూడా కొంతమంది అయితే ఏం చేస్తారంటే రోజుకు 2 సార్లు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, ఉదయము సాయంత్రము ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, అంటే ముమ్మారు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది అయితే ఏం చేశారనంటే 7 సార్లు రోజుకు ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎన్నిసార్లు అండి? నా పని పాటలు ఏదేంటండి మాకు అన్నట్టుగా చూశాడు మా తమ్ముడు. అంత సీరియస్గా చూశాడు చూడండి మా తమ్ముడు. అలాగా మరి మా తమ్ముడు ఎలా చూస్తే మరి మీరు ఎలా చూస్తుంటారు? అలాగా అర్థమవుతుందండి. అంచేత ఎన్ని పనులున్నా వాళ్ళ పనులు వాళ్ళు మానలేదండి, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు మానలేదండి, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు మానలేదండి. కొంతమంది 2 సార్లు ప్రార్థన చేసుకున్నారు, కొంతమంది 3 సార్లు ప్రార్థన చేసుకున్నారు, కొంతమంది 7 సార్లు ప్రార్థన చేసుకున్నారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? మీ ప్రార్థన లాంటి, నా ప్రార్థన లాంటి ప్రార్థన మాత్రం అది కాదు సుమా. ఆ ప్రార్థనలో ఎలాంటి అంశాలు, ఏ అంశాలు ఉంచి ప్రార్థన చేయమన్నాడో దేవుడు అలాగే వాళ్ళు ప్రార్థన చేశారండి. ఆ ప్రార్థన చేయటం ఎవరికి రాలేదండి? యేసుతో కలిసి తిరుగుతున్నటువంటి, యేసు అడుగులలో అడుగు వేసి బ్రతుకుతున్నటువంటి తన శిష్యులకి ఈ వాస్తవము అర్థం కాల. అప్పుడు ఏం చేశాడనంటే యేసు ప్రభు చాలా ఉన్నతంగా ఈ ప్రార్థన నేర్పించాడు. ఈ పాఠం యొక్క ఉపోద్ఘాతంగా మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి వాస్తవాన్ని ఆలోచిద్దాం. ఈ పాఠం యొక్క ఉపోద్ఘాతంగా ఈ రోజున మనము క్రైస్తవ కుటుంబాలుగా కట్టబడుతున్నామండి.
క్రైస్తవ కుటుంబాలుగా కట్టబడుతున్నాం, క్రైస్తవ కుటుంబాలుగా మనం పెరుగుతున్నామండి. భార్య, భర్త, పిల్లలు వీరిని ఏమంటామంటే కుటుంబము అని చెప్పేసి మనం అంటున్నామండి. ఇప్పుడు ఈ రోజున ఒకటి మీరు జ్ఞాపకం చేసుకోవాలండి, మనం చేయవలసిన పని ఏంటంటే మనము ప్రార్థన చేసుకోవటం మాత్రమే కాదండి. ఒకవేళ మనకి ప్రార్థన చేయటం వచ్చిందనుకోండి, మనం ఖచ్చితంగా ఏం చేయాలండి, మన పిల్లలకి ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాలండి. బట్ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఈ మహత్కార్యాన్ని చేశారండి, ఈ గొప్ప కార్యాన్ని చేశారండి. చక్కగా ప్రార్థన ఎలా చేయాలో తన శిష్యులకు అద్భుతంగా నేర్పించాడండి. ఈ రోజున కూడా మనము దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నటువంటి మన కుటుంబాలలో తల్లిదండ్రులుగా చేయవలసినటువంటి పని ఏంటంటే, తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారండి. ఈ తల్లిదండ్రులు ఇరువురు కూడా వారి పిల్లలకి ఎలాగూ ప్రార్థన చేయాలనేటువంటి దాన్ని ఖచ్చితంగా నేర్పించాలండి. కానీ ఈ రోజున తల్లిదండ్రులు పిల్లలకి ఎలా ప్రార్థన చేయాలి అనేటువంటి దానిని నేర్పించలేదండి. ఇది చాలా అవసరం అండి. మోకరింపజేసినటువంటి తర్వాత మీరు ఇలా ప్రార్థన చేయాలి, మీరు ఇట్లా ప్రార్థన కొనసాగించాలి అని ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకి నేర్పిస్తున్నారండి? ఎంతమంది తల్లిదండ్రులు వారు నేర్చుకుని ఇలాగ దేవుడు కోరేటువంటి స్థాయిలోనే ప్రార్థన చేసేటట్టుగా వారిని ప్రోత్సహిస్తున్నారండి? ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. చాలా జాగ్రత్తగా మీరు ప్రార్థన నేర్పించాలి. చూడండి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పారండి. ఒక అద్భుతం చేసినటువంటి సందర్భంలో యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో ఆయన ఒక మాట చెప్పారండి. చాలా జాగ్రత్తగా మీరు ఈ వాస్తవాన్ని గమనించండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే యేసు ప్రభు ఒక మహత్కరమైనటువంటి బోధ చేశాడండి. ఏమిటి ఆయన చేసినటువంటి బోధ? ఒకసారి చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనము జాగ్రత్తగా చూద్దామండి. ఏమండి, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించు. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఈ వాస్తవాలు నేర్పుతున్నారండి? యేసు ప్రభు మనకు ఒక అద్భుతమైనటువంటి బోధ నేర్పించాడు. ఏం బోధ నేర్పించాడు? మీరందరూ ప్రార్థన చేయండి అని చెప్పాడు ఆయన. చేస్తున్నామా లేదా ప్రార్థన? ఇవాళ ఉదయం లేసి ఎంతమంది ప్రార్థన చేశారు? చేతులు ఎత్తండి. కొన్ని చేతులు ఇంకా లేగలేదు. మా మరదలుగా నేను అడిగాను కాబట్టి చేయెత్తారు, అంతే కదండి. అలాగా అర్థమవుతుందండి? ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం మనం? అంచేత ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసేటువంటి అలవాటు ఉంది. అయితే మన పిల్లలకి కూడా మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయటం నేర్పించాలి. ఇప్పుడు యేసు ప్రభు వీళ్ళకి ఓ మహత్తరమైనటువంటి బోధ నేర్పించాడు. ఏమిటి ప్రార్థనలో వారికి నేర్పిన బోధనంటే, ఒకటి ఏం చెప్పాడో తెలుసండి? అయ్యా, ఒకవేళ నువ్వు ప్రార్థన చేయాలి కదా దేవుడికి, నువ్వు ప్రార్థన చేయకపోతే నీ అవసరత తీర్చబడదు. నువ్వు ప్రార్థన చేస్తేనే నీ అవసరత తీర్చాడు. ఎందుకంటే అవసరత తీర్చేవాడెవరో, అక్కరలు తీర్చేవాడెవరో, అంతే. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఏమంటున్నాడు అక్కడ? ఒకసారి చూడండి, ఏమంటున్నాడండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అమ్మా, కాగా దేవుడు అంటే ఎలాంటి వాడినా ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యానికే నిర్వచనం అండి ఆయన, సిరికే నిర్వచనం అండి ఆయన. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు ఎవరిలో అండి? మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అర్థమవుతుందండి? ఎక్కడి నుంచి తీరుస్తాడు ఆయన? ఎక్కడి నుంచి తీరుస్తాడు? ఆయన ఐశ్వర్యవంతుడు కాబట్టి తన మహిమలో నుండి ప్రతి అవసరతని తీరుస్తాడు. జాగ్రత్త, అవసరతను తీర్చుకునేటువంటి వాడిని నేను అని భ్రమించకండి. అర్థమైందా? నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేనేమైనా చేసుకోగలను అనుకోకండి. నా దగ్గర పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నేనేమైనా చేయగలను అని అనుకోకండి. లేకపోతే నాకు అనేకమైనటువంటి ఘనతలు ఉన్నాయి, నేనేమైనా సంపాదించేసుకోగలను, నేను ఎట్లాగైనా బ్రతకగలను, నేనేమైనా చేసేసుకోగలని మీరు అనుకోకండి. ఒక మనిషి యొక్క అవసరత తీర్చేవాడు ఖచ్చితంగా ఎవరనంటే దేవుడు మాత్రమే. చాలా జాగ్రత్త. ఇది మీ మనసులో నుంచి చెరుపుకోకండి, మీ మనసులో భద్రం చేసుకోండి. అర్థమవుతుందా? ఈ ప్రార్థనలో మీకు ఒక 10 అంశాలు చెప్తానండి, 10 అంశాలు నేర్పిస్తాను. జస్ట్ వీఆర్ ఇన్ ది ఇంట్రడక్షన్ ఓన్లీ. మన ఉపోద్ఘాతంలో మాత్రమే ఉన్నాం. యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఒకరికొకరు ప్రార్థన చేయటం నేర్పించుకోవాలి. ఈ ప్రార్థన చేసే వాళ్ళకి 2 ముఖ్యమైనటువంటి సంఘటనలు తెలియాలి.
తెలియాలి. ఏమి తెలియాలి? యేసు ప్రభు సడన్ గా మాట్లాడుతున్నాడు అనమాట. మీ జీవితాలలో అవసరతలు అనేటువంటివి అక్కరగా మిగిలిపోయింది. అంటే మీరు దేవుని అడుగుతున్నారు, దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నారు, దేవుని ఆర్జిస్తున్నారు, కానీ మీ అవసరత మాత్రం అవసరతగానే మిగిలిపోతుంది. ఆ అవసరత తీర్చబడటం లేదు, ఆ అక్కర తీర్చబడటం లేదు, మీకున్నటువంటి లోటుగానే మిగిలిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? నెంబర్ 1, మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకడు పాపిగా తన జీవితాన్ని కొనసాగించి దేవునికి ప్రార్థన చేశాడు అనుకోండి, ఆ మనవి దేవుడి దగ్గరికి వెళ్ళదు. జాగ్రత్త. మనిషి జీవితాల్లో పాపాన్ని చోటు చేసేసుకున్నాడు. అబద్ధాన్ని సంపాదించుకొని, మోసాన్ని సంపాదించుకొని, అక్రమాన్ని సంపాదించుకొని, అన్యాయాన్ని సంపాదించుకొని నేను దేవునికి ప్రార్థన చేసేస్తాను అని అంటే, ఈ పాపి యొక్క ప్రార్థన దేవుడు ఎట్లా వింటాడు? పాత నిబంధన కాలం నుంచి కూడా దేవుడు అదే ఘోషించాడు. ఒకవేళ నువ్వు పాపం చేస్తూ ఉన్నావు అని అంటే, నీ వైపు నుంచి నా ముఖాన్ని నేను తిప్పేసుకుంటాను. అర్థమవుతుందా? అంతేకాదు, నువ్వు పాపిగా ఉండి నా దగ్గర ప్రార్థన చేస్తావనంటే నా చెవులు వినపడకుండా నేను చేసేసుకుంటాను. అంటే అర్థం ఏంటన్నమాట? ప్రార్థన చేసే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలోనూ భద్రం చేసుకోవలసిన సంఘటన ఏంటంటే, ఒకవేళ నాలో ఏ పాపమైనా చోటు చేసుకుందా, ఎట్టి పరిస్థితుల్లో నా మనవి దేవుని యొక్క సన్నిధిని, దేవుని సింహాసనాన్ని చేరదు. చాలా జాగ్రత్త, అది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? మనుషుడు అనుకోవచ్చండి, నేను పాపం చేసేస్తే దేవుడు క్షమాహృదయం కలిగినటువంటి వాడు కదా, క్షమించేటువంటి దేవుడు కదా, క్షమించటంలో ఇష్టపడే దేవుడు అంటాడు ఇర్మియా గ్రంథకర్త. ఎంత గొప్ప మాట! క్షమించడంలో ఏంటంట? ఇష్టపడతాడట, క్షమించడంలో ఆనందిస్తాడట. కాబట్టి మనుషుల యొక్క నరనరాల్లో జీర్ణింపజేసుకున్న సంఘటన ఏంటంటే, నేను ఎన్ని తప్పులు చేసేసినా నా దేవుడు నన్ను ఏం చేస్తాడు? క్షమించేస్తాడు. కాబట్టి నేనేం చేయొచ్చు? దేవుణ్ణి పాపం చేసినా పర్లేదు, దేవుణ్ణి అడిగేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడు అని భ్రమిస్తున్నారు మనుషులు. ఎవడు ఎందుకో తెలుసా? యేసు ప్రభు కఠినంగా చెప్పాడు, ఒక మనిషి జీవితంలో పాపంగానే చోటు చేసుకున్నప్పుడు, ఆ పాపం అనేటువంటిది స్థాపించబడినప్పుడు, పాపం యొక్క దోత మనలో నివసిస్తూ ఉన్నప్పుడు, ఆ పాపమునకు మన జీవితంలో స్థానము మిగిలిపోయినప్పుడు, ఆ పాపము యొక్క జీవితంలో నుంచి వెళుతున్నటువంటి పదజాలాలు దేవుని సింహాసనాన్ని చేరవు. ఆ పదజాలాలు దేవుడు వినడానికి, తన చెవులు వగ్గడానికి ఆయన సిద్ధంగా లేవు. చాలా జాగ్రత్త. ఒకవేళ మీ ప్రార్థన దేవుడు వినాలి అని అంటే, మొట్టమొదట ఆ మనిషి జీవితంలో ఏముండకూడదంటాడు? పాపం ఉండకూడదంటాడు. రెండోది ఏమంటాడనంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలండి. అర్థమవుతుందండి? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఒక మనిషి జీవితంలో 24 గంటలు, ఈవేళ నేను లేచాను, ఈవేళ ఉదయాన్నే లేచిన తర్వాత నా కాళ్ళు భూమి మీద పెట్టాను, నా కాళ్ళు భూమి మీద పెట్టిన దగ్గర నుంచి కూడా నా బ్రతుకులో నేను మాట్లాడిన మాటలో ఏముండాలి? దేవుని చిత్తం ఉండాలి. నా నడవడికలో దేవుని చిత్తం ఉండాలి. నా ఆలోచనలో దేవుని చిత్తం ఉండాలి. చివరికి యేసు ప్రభు ఎంత గొప్పడో తెలుసండి, కాసేపట్లో చచ్చిపోతాడండి. చచ్చిపోయేటప్పుడు కూడా ఏమంటున్నాడండి? నా చిత్తము కాదు. ఎవరి చిత్తం? నీ చిత్తమే. నీ చిత్తములో నేను చచ్చిపోవాలి అని అనుకుంటే ఏమైపోతాను? చచ్చిపోతాను. కానీ నేను ఒకటి అడుగుతున్నాను, నేను నీ చిత్తమైతే ఈ యొక్క మరణం నా దగ్గరికి రాకుండా చేయమన్నాడు. అర్థమైందండి? నిజానికి ఆయన మరణానికి భయపడినవాడు కాదు. అర్థమైందా? మరణానికి భయపడినవాడు కాదు, మరణానికి సిగ్గుపడ్డవాడు కాదు. ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నప్పుడు మీ పాపాలు నా పాపాలు ఆయన మీద మోపబడినప్పుడు యేసు ప్రభు తన చేతిని వదిలేస్తాడు. ఆ వదిలేసే ఎడబాటుని సహించలేకపోయాడు. అది పాత్ర, అది ఆయనకి శ్రమ, అది ఆయనకి ఇబ్బంది. ఆ లోటుపాటుని సహించలేక వెంటనే ఏమన్నాడంటే, నీ చిత్తమైతే మాత్రమే. మళ్ళీ వెంటనే తనను తాను బలపరుచుకుని ఏమన్నాడు? నీ చిత్త ప్రకారంగా నేను చనిపోవాలని ఉంటే చనిపోతానంతే, నీ చిత్తమే సిద్ధించుగాక. కాబట్టి ప్రార్థన చేసేవాడు. మరలా చదవండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని మరలా చదవండి. ఏమంటున్నాడు అక్కడ? చాలా జాగ్రత్తగా దీన్ని పరిశోధన చేయండి. ఏమంటున్నాడండి అక్కడ? దేవుడు పాపుల మనవి ఏం చేయండి? ఆలకింపుడు, ఎరుగుదరు. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. మీకు అర్థమవుతుందా? కాబట్టి మొదటి సెన్స్ ఏంటంటే, ఒకవేళ ఒక మనిషి యొక్క జీవితంలో పాపం చోటు చేసుకుంది, ఆ పాపంతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, దేవుడు ఆ ప్రార్థన ఆలకించడానికి ఆయన సిద్ధంగా లేడండి. ఆ మనమును ఆలకించడానికి సిద్ధంగా లేడండి. కాబట్టి మొట్టమొదట పాపం చేయడానికి వెళ్ళేటువంటి వాడు పాపం యొక్క రూపం ఏదన్నా నాలో ఉందా లేదా ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడు తనకు తాను సపోర్ట్ చేసుకోవాలి. తన గుండెల నిండా పాపాన్ని నింపుకొని, తన హృదయం నిండా పాపాన్ని నింపుకొని నేను ప్రార్థన చేయడానికి వెళ్తానంటే ఎట్లా వింటాడు దేవుడు మీ ప్రార్థన?
ఎలాగ దేవుని సన్నిధిగా ప్రార్థన వెళుతుంది? అలాంటి ప్రార్థన వైపు చెవి ఒగ్గడానికి దేవుడు ఎట్లా సిద్ధంగా ఉంటాడు? అంచేత ఆయన మీకులాంటి నాలాంటి మనిషి కాదండి, మీలాంటి నాలాంటి పరిశుద్ధుడు కాదండి. ఆయన పరిశుద్ధత మనిషి యొక్క ఊహకు అందనటువంటిదండి. ఆయన యొక్క నీతి మనుషుల యొక్క జీవితానికి అర్థం కానటువంటిదండి. అట్లాంటి పరిశుద్ధుడికి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నాలో ఏ పాపము లేకుండా ఉండేటట్టుగా చూసుకునవలసినటువంటి బాధ్యత నీకుంది. రెండోది ఏంటంటే, ఖచ్చితంగా నా బ్రతుకు దేనికి సమర్పించాలి అనంటే దేవుని యొక్క చిత్తమునకు సమర్పించాలి. చాలా జాగ్రత్త. ఈ పాఠాలన్నీ కూడా మనము యేసు ప్రభు నేర్పినటువంటి ప్రార్థన దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. అది ఇప్పుడు ఎంత అనాలోచనగా దాన్ని వాడిస్తున్నారంటే, ఎంత అనాలోచనగా దాన్ని ఉపయోగిస్తున్నారనంటే, ఇంతవరకు మీరు ఈ పాఠాన్ని విన్నారో వినలేదో నాకు తెలియదు. ఒకవేళ ఎప్పుడన్నా మీరు విని ఉంటే దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. వినకపోతే ఈవేళ మీ మనసులు తెరవండి, మీ గుండెల్ని బాదుకోండి. ఎందుకనంటే, దేవా మా కొరకు ఇంత మహత్కరమైన సంఘటనలు రాయిస్తే ఇంత అనాలోచనగా క్రైస్తవ సమాజం ఈ ప్రార్థన వాడుకుంటున్నారా? ఇంత ఉన్నతమైనటువంటి భావాలు మా కొరకు నువ్వు భద్రం చేస్తే క్రైస్తవ సమాజం ఇంత తేలికపాటి భావంతో ఆలోచిస్తుందా? ఈ రోజున మా హృదయాలను తెరిచి ఇంత అమూల్యమైన సంఘటనలు మాకు బయలుపరిచావా అని దేవునికి కృతజ్ఞత చెల్లించే క్రైస్తవ బిడ్డలుగా మనం బ్రతుకుదాం. కాబట్టి దేవునికి ప్రార్థన చేసేవాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మూడోది అక్కడ ఏమంటాడంటే, ఖచ్చితంగా వాడు భక్తిపరుడై ఉండాలండి. అర్థమవుతుందండి? భక్తిపరుడై ఉండాలి. అర్థమైందా? ప్రార్థన చేసేటువంటి వాడు భక్తిపరుడై ఉండాలి. ఈ రోజున చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు. ఎట్టాటి ప్రార్థనలు చేస్తున్నారు? యేసు ప్రభు కూడా చెప్పాడు, పరిసయ్యుడు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, సుంకరి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఇద్దరిలో భక్తిపరుడు ఎవరు? కానీ ఏనాడు సుంకరి విశ్రాంతి దినాన్ని పాటించలేదే? ఏనాడు సుంకరి దేవునికి దశభాగం ఇవ్వలేదే? ఏనాడు సుంకరి విశ్రాంతి దినాన్ని తూచా తిప్పకుండా పాటించడం కానీ, దశభాగం ఇవ్వడం కానీ, ఉపవాసాలు ఉండటం కానీ ఇట్లాంటివి చేయలేదే? పరిసయ్యుడు మాత్రం చేస్తున్నాడు ఈ కార్యక్రమాలన్నీ. కానీ పరిసయ్యుడు చేసింది భక్తి కాదండి, పరిసయ్యుడు కనుపరిచింది భక్తి కాదండి. అందుకే ఆ భక్తిపరుడు కానటువంటి పరిసయ్యుడి యొక్క మనవి దేవుని సింహాసనాన్ని చేరలేదండి, దేవుని సన్నిధికి రాలేదండి. అర్థమైందా? ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకైనను నాకు ధైర్యం సరిపోవటం లేదు గనుక పాపినైన నన్ను కరుణించమని చెప్పి రొమ్ము కొట్టుకుని ఏడ్చాడు. నాకు ఒకటే తెలుసు, దేవా నువ్వు ఉంటావని చెప్పుకునేటువంటి స్థలం వైపు కూడా నాకు కన్నులెత్తి చూడడానికి నాకేం లేదు, ధైర్యం లేదు, నేను భయపడిపోతున్నాను. కాబట్టి భక్తిపరుడా కాదా? అంచేత అలాంటి భక్తిపరుడి యొక్క ప్రార్థన ఎక్కడికి చేరింది? దేవుని సింహాసనానికి చేరింది. కాబట్టి యేసు చెప్పినటువంటి ఓ మహత్కరమైన బోధ, ఒక అద్భుతకరమైన బోధ యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఎంత ఉన్నతమైన బోధ చేశాడు అంటే, నువ్వు పాపంతో నీ జీవితాన్ని గడుపుతూ ఒకవేళ ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేసావా, నీ ప్రార్థన దేవుని సింహాసనాన్ని చేరదు. ఒకవేళ నువ్వు దేవుని చిత్తాన్ని పాటించకుండా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేసావా, నీ ప్రార్థన దేవుని సింహాసనాన్ని చేరదు. ఒకవేళ నువ్వు భక్తిపరుడు కాకుండా దేవునికి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేసావా, పొరపాటున కూడా నీ ప్రార్థన దేవుని సింహాసనానికి చేరదు. పసి హృదయాలలో బాల్య దినాల నుంచి ఈ బీజాన్ని నాటండి. ఎంతమంది మీ తల్లిదండ్రులుగా బిడ్డలకి ఈ మాట నేర్పుతున్నారు? నాయనా, నువ్వు పాపం చేసిన వాడు అయితే, నువ్వు పొరపాటున అబద్ధాలు అడితే, నువ్వు పొరపాటున మోసాలు చేస్తే, నువ్వు పాపం చేస్తే నీ ప్రార్థన ఎవరు వినరో? దేవుడు వినడం. నువ్వు చిన్ననాటి నుంచి దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే నీ ప్రార్థన దేవుడు వినడం. నువ్వు చిన్ననాటి నుంచి భక్తిపరుడు కాకపోతే నువ్వు ప్రార్థన చేసినా మీ దేవుడు వినడం. ఎంతమంది తల్లిదండ్రులు నేర్పుతామండి ఈ ప్రార్థన? ఎంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలకు నేర్పిస్తున్నారు ఇట్లాంటి ప్రార్థన? ఎంతమంది క్రైస్తవులుగా బ్రతుకుతున్నామని చెప్పుకునేటువంటి వాళ్ళు, ప్రతిరోజు ప్రార్థనలు చేస్తున్నామని చెప్పుకునేటువంటి వాళ్ళు ఇట్లాంటి అర్హతలు పెట్టుకుని ప్రార్థన చేసేటువంటి వారుగా వారి జీవితాలను గడుపుతున్నారు? ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒకసారి మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా ఈ వాస్తవాలను మీరు పరిశోధన చేయాలని నేను కోరుతున్నాను. అంటే క్రైస్తవ సమాజం ఎట్లాగా ఆలోచిస్తుందనంటే, ప్రార్థన అంటే, నేను ఇంకా ఒక భయంకరమైన విషయం ఏంటంటే, మా స్థానిక సంఘాల్లో చాలా కఠినమైన విషయాన్ని చెప్తానండి. మనలాగా అక్కడ చర్చ్ బిల్డింగ్ ఉంటుంది తణుకులో. ఈ చర్చ్ బిల్డింగ్ లో ఎవరైనా ప్రార్థన చేస్తున్నారనుకోండి, ఆ రోడ్డు చివర నిలబడ్డప్పుడు ప్రార్థన ఇక్కడ జరుగుతున్నట్టుగా వినబడింది అనుకోండి, ఎక్కడ నిలబడ్డారో అక్కడ నిలబడుకోమంటాను. ఎందుకనండి, ఇక్కడ ఉన్నటువంటి సహోదరుడు ఎవరితో మాట్లాడుతున్నారండి? దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎంత భయపడిపోవాలి మనం? గజగజ ఉడుకుపోవాలి. రావద్దంటానండి, కదలొద్దంటానండి, అక్కడే నిలబడిపోయాడు. అంచేత ఇక్కడ ఎవరైనా ప్రార్థన చేస్తున్నాడు, మైక్లోంచి వినబడింది అనుకోండి, ఆ రోడ్ల మీద నుంచుంటారండి, మా వాళ్ళు రోడ్ల మీద నుంచుంటారండి. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమె అన్న తర్వాత అప్పుడు కదిలి లోపలికి వస్తారండి. ప్రార్థన జరుగుతూనే ఉంటది. ఏం చేస్తాం? మాట్లాడతాం. ఏమండి? ఏం చేస్తారు? ఏం మాట్లాడతారండి?
అదే మానేమని చెప్పాను నేను అన్నమాట. అర్థమవుతుందండి? అది మానేసి ప్రార్థనలో మాట్లాడటం మానేయండి, సెల్ ఫోన్లో మాట్లాడటం మానేయండి. అర్థమైందండి? చుట్టుపక్కలతో మాట్లాడటం మానేసేయండి. ఎవరితో మాట్లాడుతున్నాం? మనం దేవునితో మాట్లాడుతున్నాం. అంచేత కొన్ని నైతిక విలువలు ఉండాలండి. ఓ పరిశుద్ధుడితో మాట్లాడేటప్పుడు, ఓ నీతిమంతుడితో మాట్లాడేటప్పుడు, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు. లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఒక చోట ఏమండి ప్రార్థన చేయుచుండెను. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత, ఎవరు? యేసు ప్రభు ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట! వీళ్ళు అడుగుతున్నారండి. ఏమని అడుగుతున్నారండి? ఏమని అడుగుతున్నారండి? లూకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనం ప్రకారంగా యోహాను ఏం చేశాడనంటే తన శిష్యులకు నేర్పడట. ఏమి నేర్పాడు? ప్రార్థన చేయడం నేర్పాడు. ప్రభువా, నువ్వు ప్రార్థన చేసేసుకొని వచ్చేసావు, నీకు తెలుసు ఎట్లా ప్రార్థన చేసుకోవాలో, ఎలాంటి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందో నీకు తెలుసు కాబట్టి అలా ప్రార్థన చేసేసుకున్నావు. నీ ప్రార్థన ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ మాకైతే మాత్రం తెలియట్లేదు. బట్ యోహాను మాత్రం ఒక పని చేశాడు, తన శిష్యులకి ఎలా ప్రార్థన చేయాలనేటువంటిది నేర్పించాడు. కాబట్టి మాకు కూడా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయటం నేర్పించు. ఇదొక గొప్ప ప్రిన్సిపల్ అండి. క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘాలలో మనము అమలుపరచవలసింది ఏంటంటే, నీకు ప్రార్థన చేయటం వస్తే ప్రార్థన చేయటం చేతకాని వాడికి ప్రార్థన చేయటం నేర్పాలి. ఇదొక పీరియడ్. మీరు కేవలం వాక్యాన్ని చెప్పుకోవటం మాత్రమే కాదు, పాటలు పాడటం నేర్చుకోవటం మాత్రమే కాదు, ప్రార్థన చేయట నేర్చుకోవాలండి. నేర్చుకోవలసినటువంటి అవసరత మనకి ఎంతైనా ఉందండి. కొంతమంది ప్రభురాత్రి భోజనాన్ని గురించి ప్రార్థన చేస్తారు. నువ్వే పరలోకం నుంచి భూమి మీదకి వచ్చావు, మా కొరకు చనిపోయావు, రక్తాన్ని కార్చావు, నీ శరీరంలో పాలు పంచుకుంటున్నావు, యేసు ప్రభు నామమున అడుగుతున్నాం తండ్రి. మనం ఏమంటాం? ఆమేన్, అంతే. ఎందుకని అలా ప్రార్థనకు ఆమేన్? అదేమన్నా సందర్భమైనటువంటి ప్రార్థన? అసందర్భ ప్రేలాపన. అట్లాంటి ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుందా? ఆ ప్రార్థన వల్ల దేవునికి కృతజ్ఞత చెల్లించినట్ట మనం. అందుచేత మనకి ప్రార్థన చేయటం వచ్చును అని అనుకుంటున్నాం అంతే. అంచేత ఇప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి ఈ ఫార్ములా ప్రకారంగానే క్రైస్తవుడు ప్రార్థన చేయడం చేత కావట్లేదు కాబట్టి యేసు ప్రభు శిష్యులు ఒప్పేసుకున్నారండి. ఒప్పేసుకున్నారు. యేసు ప్రభు శిష్యులు వచ్చి ఏమని ఒప్పేసుకున్నారంటే, యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయటం నేర్పించాడు కాబట్టి నువ్వేం చేయాలి? మాకు కూడా నేర్పించు. మాకు కూడా నేర్పించన్నారంటే అక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. ఒకటి ఏంటి తెలుసా? ఖచ్చితంగా ప్రభు దగ్గర ఒప్పుకున్నారండి. ఏమని? మాకు ప్రార్థన చేయటం రాదు అని ఒప్పేసుకున్నారండి. రెండోది ఏమని ఒప్పుకున్నారంటే, నువ్వు నేర్పిస్తే మేము ఏం చేస్తాం? నేర్చుకుంటాం. ఎంత మంచి మనసు, ఎంత ఉన్నతమైనటువంటి మనసు. పసిబిడ్డలు మనం చూడండి, వాళ్ళని పాఠశాలలో మనం జాయిన్ చేస్తాం. పాఠశాలలో మనం తీసుకెళ్ళిపోతాం, తడుగు తీసుకెళ్ళిపోతాం, ఆ ఫోన్లు తడుగు తీసుకెళ్ళిపోతాం. ఎవరి ఫోన్లు అన్నా రింగ్ అయ్యేయండి. అస్సలు జామర్ ఇచ్చేయండి సార్. ఎక్కడ ఉంటా నా కొడుకు? జామర్ వేసేయండి. మరి నేను నెక్స్ట్ టైం వచ్చాడు చచ్చిపోయిన జామర్ ఏం సార్? ఎవరి ఫోన్లో బంద్ చేయండి, మీ ఫోన్ కూడా బంద్ చేయండి. అంతే. దేవుని సన్నిధిలో ఎవరు వాక్యం చెప్పినా, ఎవరు మాట్లాడతారు? నిజమా అబద్ధం? నిజం చెప్పండి, అబద్ధం ఆడకండి. అబద్ధం ఆడితే మీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్దాం. నిజమేనండి. సెల్ ఫోన్లో ఎవరు మాట్లాడుతున్నారు? ఏ దేవుడు? సతాడండి, కొట్టేస్తారండి, చిత్తక బాధ. ఎవరు మాట్లాడుతున్నారండి? మనుషులు మాట్లాడుతున్నారండి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఏం చేస్తున్నాం? దేవుడు మాట్లాడుతుంటే ఆ మాట వింటాం అనేసి ఎవరు మాట వింటున్నాం? కాబట్టి ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాం? భయంకరమైన వద్దండి. ఆ అవకాశం ఇవ్వకండి, ఆ అవకాశం దేవుడికి ఇవ్వకండి. ఆ డిసిప్లిన్ అలవాటు చేసుకోండి. రైట్. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, మాకు ప్రార్థన నేర్పించు, మాకు ప్రార్థన నేర్పించు. యోహాను తన శిష్యులకి పట్టుకున్నాడు. ఆయన యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయటం నేర్పించేశాడు. కాబట్టి ప్రభువా, మాకు కూడా ప్రార్థన చేయటం నేర్పించు. క్రైస్తవ సమాజము ఎరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంఘటన ఏంటంటే, నాకు ప్రార్థన చేయటం వచ్చేసు అనేటువంటి ఒక భ్రమ ఎవరిలో
ఉంది అని అంటే మనుషులందరిలోనూ ఉంది. అందుకే ఆ చేతావాతాగా అనేటువంటి ప్రార్థనలు చేసేస్తుంటే ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళటం లేదు, దేవుని సన్నిధికి చేరటం లేదండి. దేవుని సన్నిధికి చేరటం లేదండి. ఒక్కోసారి దేవుడు కూడా నవ్వుకుంటాడండి. ఒక్కోసారి దేవుడు కూడా నవ్వుకుంటాడు. మా అన్నయ్యకి నాకు మనవలో దేవుడు ఆశీర్వదించి మాకు పిల్లల చూసే భాగ్యం ఇచ్చాడు. అది గొప్ప ఆశీర్వాదం. నా మనవరాళ్ళు, నా కూతురు నన్ను చూడాలి, నేను అక్కడికి రావాలి అని కోరుకున్నప్పుడు ఏం చేద్దంటే నన్ను తనడగదు. డాడీ రండి, డాడీ చూడడానికి, నన్ను చూడడానికి రండి, మా ఇంటికి రండి, ఇక్కడ 2 రోజులు ఉండండి అని నన్ను అడగదు. ఎవరి చేత అడిగిస్తుందంటే నా మనవరాల చేత అడిగిస్తుంది. తాతయ్య బ్యాగ్ చదువుకో, నువ్వు కార్ తీసుకొని నువ్వు ట్రైన్ ఎక్కిస్తే లేకపోతే ఫ్లైట్ ఎక్కిస్తే మణిపాలు వచ్చి అంటది. 27 గంటల ప్రయాణం నాకు, 27 గంటల ప్రయాణం, బ్యాగ్ చదువుకొని వెళ్ళిపోవాలి. ఆ ముసుముసు మాటలకి మాకు ముద్దొచ్చి ఆ మాటలకి ఆ గుండెలు హత్తుకోవాలని బయలుదేరి మేము వెళ్ళటం జరుగుతుంది. ఒకవేళ దైవ చిత్తానుసారంగా బ్రతికిన బ్రతుకులు ముసుముసు మాటలు మాట్లాడితే తండ్రి మురిసిపోతాడేమో కానీ, ఒకవేళ మనకి తెలిసి కూడా తెలిసినట్టుగా భ్రమించి, తెలియకుండా కూడా తెలిసినట్టుగా భ్రమించి మనము గాని ప్రార్థన చేస్తే మన ప్రార్థనలు దేవుని చెంతకు చేరవు ప్రియులారా. అందుకే ఖచ్చితంగా వీళ్ళ కోరిక ఏమిటంటే, ప్రభువా నువ్వు వెళ్ళిపోతావు, నీ టైం చాలా తక్కువ, ఇక్కడ 3.5 సంవత్సరాలు మాత్రమే ఆ తర్బీదు ప్రోగ్రాంలో ఆయన ఉన్నాడు. ఆ తర్బీదు ప్రోగ్రాంలో ఒక ప్రోగ్రాం ఏంటంటే ప్రార్థన చేయటం నేర్పించాలి, మాకు నేర్పించు అని ఖచ్చితంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇక్కడ ప్రార్థన నేర్పించేటప్పుడు వారికి ఒక మహత్కరమైనటువంటి సంఘటన నేర్పిస్తున్నాడండి. ఏం చెప్తున్నాడు వారికి? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనట్టుకు ఆయన వారితో రైట్ ఓకే మీరు ప్రార్థన నేర్పమని చెప్పేసి అడిగారు. మొట్టమొదట కండిషన్స్ చెప్పేశారు. మీలో పాపం ఉంటే మీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళదు. మీరు దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే మీ ప్రార్థన దేవుడు వింటాడు. మీరు భక్తిపరులైతే మీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఇట్లాంటి ప్రార్థన మీరు ఏం చేయాలి? నేర్చుకోండి, నేను నేర్పిస్తాను. అయితే నేర్పించబోయే ముందు అక్కడ ఒక 2 కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ మీరు ఇష్టపడితే జాయిన్ అవ్వండి. ఎందులోనూ ప్రేయర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఉంది ఇక్కడ. ఆ ప్రేయర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అవ్వండి. మీ తండ్రి దేవుడితో మీరు ఎట్లా మాట్లాడాలో, మీ తండ్రిని దేవునికి మీ ప్రార్థన ఎలా పంపించాలో, మీ తండ్రిని దేవుడు మీ ప్రార్థన చేర్చుకొని మీకు ఎట్లాంటి అవసరతలు తీరుస్తాడో నేను నేర్పిస్తాను. ఏమిటా కండిషన్స్? 18వ అధ్యాయం 1వ వచనం మళ్ళా చదవండి. ఏమంటున్నాడండి అక్కడ? వారు, అమ్మో ఏంటి ఈ మాట, నాకు చాలా వింతగా అనిపిస్తుంది ఈ మాట. నెంబర్ 1, మీరు ప్రార్థన చేయమని నేర్పమంటున్నారు, బాగానే ఉంది, నేను నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. అర్థమవుతుంది ఉదయం గారు? నేర్పడానికి సిద్ధంగానే ఉన్నాను. అయితే ప్రార్థన చేసి ప్రార్థన చేయడం ఎలాగో నేర్చుకున్నటువంటి మీరు ఎట్లాంటి ప్రార్థన కంటిన్యూ చేయాలో తెలుసా? ఒకటి ఏంటంటే, ఆ ప్రార్థన చేసేటప్పుడు నెంబర్ 1 ఏముండకూడదటండి, విసుకంటే ఏంటి? ప్రార్థన చేయడానికి కూడా విసుకుంటారా బాబాయ్? ఎప్పుడు వస్తుందండి విసుగు? మాట్లాడటం లేదు ఎవరన్నా, సమాధానం రానప్పుడు అయ్యి బాబాయ్ ఎప్పుడు వస్తుందండి విసుగు? జనరల్గా మనకి విసుగు ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఈవేళ మా అన్నయ్య దగ్గర ఉన్నాం కాబట్టి నా భార్య నాకు ఫోన్ చేయలేదండి, లేకపోతే ఖచ్చితంగా నాకు 2 ఫోన్లు వస్తాయి రోజుకు. ఖచ్చితంగా మా అన్నయ్య దగ్గర ఉన్నప్పుడే చేయదు. అర్థమైందండి? మా అన్నయ్య దగ్గర ఉంటే మా అన్నయ్య ఏదో జోకేసి తిడతాడని చెప్పి చేయదు. ఎప్పుడైనా సరే 2 ఫోన్లు చేస్తాయి. పొద్దున్నే ఫోన్ ఏంటంటే, ఏమండి ఉదయము ఏం కూర వండమంటారు, అదొక ఫోన్. మరలా సాయంత్రం, ఏమండి సాయంత్రము ఏం కూరలు వండమంటారు, 2 ఫోన్లు. నాకు చిరాకు వస్తుంది అనమాట అండి. నువ్వు ప్రకృతి సంబంధమైనటువంటి మనిషివి, దేవుడు కడుపు కోసమే నిన్ను సృష్టించాడు తప్ప దేనికోసం కాదని కాసేపు జోకులు వేసి పెట్టాడు. అంటే వినకూడని మాటలు మనం వినాలి అన్నప్పుడు, లేకపోతే మనకి అభ్యంతరకరంగా ఉన్నటువంటి పదజాలాలు వినినప్పుడు మనకి ఏమొస్తుంది? జనరల్ గా విసుకొచ్చేస్తుంది. బట్ ఇక్కడ వచ్చినటువంటి విసుగు ఏంటో తెలుసా? దేని కొరకు విసుగు? ప్రార్థన చేయడానికి విసుకేటండి.
ప్రార్థన అంటే ఒక మాటలో చెప్పమంటారా? నాటు భాషలో, తేలికైన భాషలో అడుక్కోవడం అంట. ఏంటండి? అడుక్కోవటం అంటే మనం అడుక్కునేవాళ్ళం అనమాట. ఎవరిని కాదా? కాదండి. ఆ కింద ఒక ఉదాహరణ కూడా చెప్పుకొచ్చాడు ఆయన. ఓ ఉపమానం చెప్పాడు దానికి. ప్రార్థన అనేటువంటి ఖరీదైన పదాలు బైబిల్ తర్జుమా చేసినటువంటి వాళ్ళు పెట్టారు. దేవుడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం అండి. అర్థమవుతుందండి? యాచన అనేటువంటి ఒక పదం ఉందండి. ఎంత ఖరీదైన పదం అది. అర్థమవుతుందండి? దేవుడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడానికి మనకు సిగ్గేటండి. మనమేమో అడుక్కునేవాళ్ళు, ఆయనేమో ఇచ్చేవాడు. మరి ఇచ్చేటువంటి వాడు దేవుడిగా ఉన్నప్పుడు, అడుక్కునేవాడుగా మనం ఉన్నప్పుడు మనకి విసిగేటండి. ఎందుకు రావాలి విసుగు? మనకే అడుక్కునే మనకే విసుకొస్తే మరి ఇచ్చేవాడికి కదండి. మరి మీకు ఎందుకు వస్తుంది విసుగు? ఎవరికి తెలుస్తుంది? అది విసుకొచ్చినోడు తెలుస్తుంది, మనకు తెలియదు కదండి. చూడండి, అంచేత ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా నీకేం ఉండకూడదు అనమాట. జాగ్రత్త అండి, జాగ్రత్త. మన తండ్రిని దేవుణ్ణి మనం అడుక్కోవడానికి మనకు విసికేటి చెప్పండి. మన బ్రతుకులు ఎక్కడ, మనం ఎక్కడ, మన జీవితాలు ఎక్కడ? ఎక్కడున్నాం తెలుసా మీకు? ఎక్కడున్నాం? ఎక్కడో అట్టడుగున బ్రతుకుతున్న బ్రతుకులండి మన. అనంతమైనటువంటి విశ్వంలో ఉన్నటువంటి పరిస్థితులను పోల్చి చూసుకుంటే మన బ్రతుకులు ఎక్కడో ఉన్నాయండి. ఎందుకు పనికిరాని బ్రతుకులండి, ఎందుకు ఉపయోగం లేనటువంటి బ్రతుకులండి, దేనికి కూడా పనికిరానటువంటి బ్రతుకులండి మనం. అంత నీచమైన స్థితిలో ఉన్నటువంటి మనం మన తండ్రిని దేవుణ్ణి అడగడానికి మనకు విసుకేంటండి. అందుకే యేసుప్రభువు అంటాడు, ఓకే రైట్, నేను ప్రార్థన నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను, బట్ మీలో ఏమి రాకూడదనంటే, విసకకుండా చేసేటువంటి ఈ ప్రార్థనకి ఒక లిమిట్ ఉంది. ఏంటో తెలుసది? మీరు నిత్యము, ఎప్పుడండి? నిత్యము ప్రార్థన చేస్తున్నావా? మనం నిత్యం ప్రార్థన. బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాం, దేవా బయటికి వెళ్తున్నాం, సహాయం చేయి తండ్రి, క్షేమంగా నా ప్రయాణంలో తోడుగా ఉండి దేవా, ఏ ఆపద రాకుండా నా రోకపోకలేందుకు సహాయం చేయి తండ్రి అని ప్రార్థన చేస్తాం. దేవుడు తీసుకెళ్తాడు, హాయిగా మనం ఇంటికి వచ్చేస్తామండి. వచ్చేసిన తర్వాత దేవా నన్ను క్షేమంగా ఇంటికి చేర్చావు దేవా, నీకు వందనాలు తండ్రి అని ప్రార్థన చేస్తావా? మా తమ్ముడు చేస్తాడండి, మీ గురించి అడుగుతున్నాను. మీరు చేయరు, అయ్యే వచ్చేస్తున్నాయండి అందరికీ. అర్థమవుతుందండి? అలాగా చేస్తాం మనం, చేయమండి. ఎక్కడి వరకు మనం ఉపయోగించుకుంటాం అంతే. మనం బయటికి వెళ్ళాం, దేవుడు మనకు తోడుండాలి, తోడున్నాడు, మన పని అయిపోయింది, వచ్చేసాం. ఇక ఆయనతో మనకి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు. అర్థమైందండి? ఎంత భయంకరమైన పరిస్థితి. సర్వోన్నతుడు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు నాకు ప్రార్థన చేయాలనేటువంటి ఆలోచన ఉంటే, నా కుమారుడైన క్రీస్తు ప్రభు దగ్గర మీరు ప్రార్థన నేర్చుకోవాలనుకుంటే, నా కుమారుడు ఎట్లాంటి ప్రార్థన మీకు నేర్పుతాడో తెలుసా? ఒకటి, విసుక్కోకుండా చేసే ప్రార్థన నేర్పుతాడు. రెండోది, నిత్యము చేసేటువంటి ప్రార్థన నేర్పుతాడు. అర్థమవుతుందా మీకు? మీ ప్రార్థనలో పొరపాటున కూడా విసుగు రానివ్వకండి. వచ్చిందా మీ కొరకు సిద్ధపరచబడినటువంటి దీవెన మీకు ఇవ్వాలనుకుని మీ చేతుల దగ్గరకు వచ్చింది, వెంటనే వెనక్కి వెళ్తుంది. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అదే చెప్పాడు, అదే నేర్పించాడు. వాళ్ళ గుండెలు దడదడలాడిపోయినాయి. సర్వోన్నతుడైన దేవునికి మేము మనవ చేసేటప్పుడు మా ప్రార్థనలు ఇలా ఉండటం వల్లే కదా, మా మనవులు ఇలా ఉండటం వల్లే కదా మా దగ్గరికి రానవి, మా దగ్గరికి రావాల్సినవి రావటం లేదు. రానవకండి ప్రియులారా, విసుగు పొరపాటున కూడా రానవకండి. విసుక్కునేటంతటి గొప్పవాళ్ళు మనం కామండి. అంత ఉన్నతమైన స్థితి మనకు లేదండి, ఆ బ్రతుకు మనకు లేదండి. కాబట్టి దేవుడు ఏమంటాడనంటే, తన కుమారుడిని క్రీస్తు ప్రభు ద్వారా ఇదిగో విసుక్కోకుండా ప్రార్థన చేయండి, అలాగే నిత్యము కూడా ప్రార్థన చేయండి. మొత్తానికి ఈ ప్రార్థన ట్రైనింగ్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది ఈ భూమి మీద. ఓకేనండి? ఈ ప్రార్థన యేసు ప్రభువు చెప్పేశాడు ఏమంటే, ఇదిగో మీరేం చేయాలంటే ప్రతి ఒక్కరు ప్రార్థన ఒకరికొకరు నేర్పించుకోండి. స్థానిక సంఘం యొక్క పెరుగుదల ఎలాగ ఉండాలంటే, కొంతమంది సీనియర్ సభ్యులు ఉంటారు, మా లూదియం గారు లాగా, సత్యవతి గారు లాగా సీనియర్ సభ్యులు ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ సీనియర్స్ అనమాట. అంటే వీళ్ళకి ఆల్రెడీ ప్రార్థన చేయడం బాగా వచ్చారన్నమాట. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, కుర్రోళ్ళు ఉన్నారు చూడండి, ఇక్కడ చక్కగా కుర్రోళ్ళు ఈ గోదోళ్ళకి రాదనమాట. అప్పుడు ఏం చేయాలన్నమాట? మీరు వీళ్ళకి ఏం చేయాలి? నేర్పాలండి.
అసలు ట్రైనింగ్ అండి, ప్రేయర్ ట్రైనింగ్ అనమాట. ఒకరికొకరు ఎలా ప్రార్థన చేసుకోవాలో నేర్పించుకోవాలండి, నేర్పించుకోవాలి. ఇది అవసరం. కాబట్టి యేసు ప్రభు చెప్పాడు, పాపాన్ని లేకుండా ప్రార్థన చేయండి, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ప్రార్థన చేయండి, దైవభక్తి పరుడుగా ఉండి ప్రార్థన చేయండి. అలాగే ఈ ప్రార్థన చేయడం మీరు నేర్చుకోవడానికి మీ మనసులను సిద్ధపాటు చేసుకోండి. తర్వాత ఈ ప్రార్థన చేసేటప్పుడు విసగకుండా ప్రార్థన చేయాలి. తర్వాత నిత్యము ప్రార్థన చేయాలి. ఒకసారి కిందాక మన సహోదరులు చదివినటువంటి మత్తయి సువార్త 6వ అధ్యాయానికి మనం వెళదామండి. చాలా జాగ్రత్తగా దీన్ని పరిశోధన చేయాలని ప్రభువునందు నేను కోరుతున్నానండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము. జనరల్ గా చాలా మంది క్రైస్తవులకి ఈ ప్రార్థన అసలు బైబిల్ కూడా చూడక్కర్లేదేమో, ఏదో నాలెడ్జ్కి చూడాలి కానీ బైబిల్ అసలు చాలా మందికి ఈ ప్రార్థన బైబిల్ చూడకుండా చెప్పేస్తారు. సార్ రాజబాబు గారు మంచిది దాకా చెప్పండి. అంచేత బైబిల్ కూడా చూడక్కర్లేకుండా చెప్పేస్తారండి. ఈ ప్రార్థనకి కొన్ని పేర్లు పెట్టారండి, కొన్ని పేర్లు పెట్టారండి. అంతర్జాతీయ పరంగా ఉన్నాయండి ఆ పేర్లు. ఒక పేరు ఏంటంటే పరలోకపు ప్రార్థన, అది ఒక పేరు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ ప్రార్థన పరలోకానికి వెళ్తే ముందు చేసిన ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఈ ప్రార్థనకు పరలోక ప్రార్థన పేరు పెట్టారు కదా, మరి ముందు చేసిన ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? అది పరలోకానికి వెళ్తానమాట, ఇక్కడే ఉండిపోద్ది అనమాట. అంచేత ఇది మాత్రం వెళ్తుంది అనమాట. ముందు చేసిన ప్రార్థన ఏమో భూమి మీద ఉండిపోద్ది, ఇదేమో ఎక్కడికి వెళ్తుంది? పరలోక ప్రార్థన. రెండవది ఏంటంటే ప్రభువు నేర్పిన ప్రార్థన అనేటువంటిది ఒకటి పెట్టారు. నిజానికి ఇక్కడ ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన అనే కంటే కూడా ప్రభువు ప్రార్థనలో ఉండవలసినటువంటి అంశాలను బోధించాడు. అర్థమవుతుందండి? ప్రార్థనలో ఉండవలసినటువంటి అంశాలను బోధించాడు, మహత్కరమైనటువంటి అంశాలు. ఈ సందర్భంలో మీకు చెప్తాను, ఈ ప్రార్థనలో 10 అంశాలు ఉన్నాయండి. ఎన్ని అంశాలండి? 10 అంశాలు ఉన్నాయి. అంటే మీరు ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా కూడా ఈ 10 అంశాలని మీరు ఉపయోగించుకొని ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థన ఎవరి దగ్గరికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ అంశాలను మీరు ఉపయోగించకపోతే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. ఓకే, రైట్, మళ్ళా వద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము యేసు ప్రభు ఖచ్చితంగా చెప్పేశాడు, కాబట్టి మీరిలాగున ప్రార్థన చేయండి. ఇట్స్ ఎ మోడల్ ప్రేయర్. ఎప్పుడు ప్రార్థన చేసినా దీన్ని మాదిరిగా తీసుకోండి. ఇట్స్ ఎ మోడల్. ఇదే ప్రార్థన చేయండి అని అనలేదు సుమండి, మీరు ఇలాగున ప్రార్థన చేయండి. ఇందులో నేను ఏం చేశానంటే కొన్ని అంశాలు పెట్టాను. ఎన్ని అంశాలు పెట్టానంటే ఇందులో 10 అంశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడు ప్రార్థన చేసినప్పటికీ కూడా ఆ 10 అంశాలు తప్పనిసరిగా మీ ప్రార్థనలో ఉండాలి. ఉంటేనే ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది అనమాట? దేవుని సింహాసనానికి వెళ్తుంది. దేవుని సమీపిస్తుంది ఆ ప్రార్థన. దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి మొట్టమొదటి విషయాన్ని మనము జాగ్రత్తగా చూద్దామండి. ఏమిటి ప్రార్థనలో ఆయన మనకి నేర్పినటువంటి అంశాలండి? చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాలు మొట్టమొదట చూద్దామండి. ఏమంటున్నాడు? ఏమండి? కాబట్టి మీరెలాగున ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి. వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ది ప్రేయర్? ఏంటండి మొట్టమొదట? ఏమిటండి ఇక్కడ? మీకు ఇక్కడ మీరు ప్రార్థనలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా భద్రం చేసుకోవలసినటువంటి, ఉంచుకోవలసినటువంటి, ఎరగవలసినటువంటి ఒక సంఘటన ఏంటంటే, ప్రార్థన చేయడానికి ప్రతి ఒక్కరూ వెళ్ళిపోతున్నామండి. అందరము ప్రార్థన చేయడానికి వెళ్ళిపోతున్నాం. అయితే ఈ ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు మొట్టమొదట ఆయన ఏమంటాడనంటే, ఎవరు ప్రార్థన చేస్తున్నారు? మనము అనుకుందామండి. ఏమండి? మనము ప్రార్థన చేస్తున్నాం. ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? మనం దేవునికి మనం ప్రార్థన చేస్తున్నామండి. ఏమండి? అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అంటే మనుషుడి దగ్గర నుంచి, మనుషుల యొక్క హృదయంలో నుంచి పరలోకమందున్నటువంటి దేవుని దగ్గరికి మన ప్రార్థన చేరుతుంది. అర్థమవుతుందా? అందుకే పౌలు చెప్పిన మాట ఏంటంటే, ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును. మీ అంతరంగమైనటువంటి స్పందనను తండ్రి అయినటువంటి దేవునికి సమర్పణ చేస్తున్నారు మీరు. కాబట్టి ఇప్పుడు మనుషుడి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వెళుతుంది అనమాట? దేవుడి దగ్గరికి వెళుతుంది. దేవుడి దగ్గర నుంచి మనుషుడి దగ్గరికి రావటం. ఇప్పుడు నేను వాక్యాన్ని చెప్తున్నాను, ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఇది దేవుడి దగ్గర నుంచి మనుషుడి దగ్గరికి వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం, మనుషుడి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వెళుతుంది? దేవుడి దగ్గరికి వెళుతుంది. కాబట్టి మనుషుడి దగ్గర నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నీ ప్రార్థనలో
ఖచ్చితంగా ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఉండాలి. ఏమిటా అంశం అనంటే, ప్రార్థన చేసేటువంటి నీకును, ఎవరికి ప్రార్థన చేస్తున్నావో ఆయనకిను మధ్య ఒక రిలేషన్షిప్ ఉండాలి. ఆ రిలేషన్ ఏంటంటే ఫ్యామిలీ కాన్సెప్ట్, కుటుంబము అనేటువంటి కాన్సెప్ట్ ముందు నీకు ఉండాలి. ఎవరికి నువ్వు ప్రార్థన చేస్తున్నావో వారితో మొట్టమొదట నేను చేసేటువంటి వ్యక్తికి నాకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధం ఉంది. అర్థమవుతుందా మీకు? ఏమిటా సంబంధం అని అంటే, నేను ప్రార్థన చేసే దేవుడికి నాకు ఉన్న సంబంధం ఏంటంటే మేమిద్దరం కూడా ఓ కుటుంబం అండి. అర్థమవుతుందా మీకేమన్నా? మేమిద్దరం ఓ కుటుంబం. ఎవరో పరాయోళ్ళని అడగటం లేదండి, మనం ఎవరో చేతకాని వాళ్ళని అడగటం లేదండి. మా కుటుంబంలో ఉన్నటువంటి మా తండ్రిని అడుగుతున్నాం. కాబట్టి ఆ కుటుంబంలో మీరు అడిగేటువంటి వ్యక్తితో మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ఆయన తండ్రి, మీరేమో కుమారులు. ఈ కాన్సెప్ట్ చాలా ఉన్నతమైనది. ఆయన ప్రార్థనను మొదలు పెట్టినప్పుడు ఏమన్నాడనంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఫ్యామిలీ కాన్సెప్ట్. ఎంతమంది ఆడపిల్లలకు బాగా అర్థమవుతుంది. చిలకపడి వస్తున్నారా? ఇంకా మానేశారా? వస్తున్నారా? ఎప్పుడన్నా వస్తున్నారు. వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి మనకి? ఎలా ఉంటుందండి? ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళేటప్పుడు అఫ్ కోర్స్ వాళ్ళ కోట్లు సంపాదించవచ్చు, లేకపోతే వాళ్ళ లక్షలు సంపాదించవచ్చు, వాళ్ళ పేరు ప్రఖ్యాతలు సంపాదించవచ్చు, ఎన్నో సంపాదించవచ్చు. కానీ వాళ్ళకు ఒక ఆశ మిగిలిపోద్ది. ఏంటో తెలుసండి? మా పుట్టింటి దగ్గర నుంచి మేము ఏదో ఒక వస్తువుని పట్టుకెళ్ళాలి. అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని వాళ్ళు ఎక్కడ అడుగుతారో తెలుసా మీకు? ఎంత అందంగా అడుగుతారో తెలుసా? ఎంత సున్నితంగా అడుగుతారో తెలుసా? ఎంత ఆప్యాయంగా అడుగుతారో తెలుసా? అప్పుడు ఇచ్చేవాళ్ళు ఎలాగిస్తారు? వాళ్ళు అడుగుతాడు అంటారండి అంటారు. ఎంత మురిసిపోతారో ఆ తల్లిదండ్రులు, ఎంత మురిసిపోతారో. ఆ బిడ్డ గారాభంగా, ఒకవేళ ఆ బిడ్డకి 50 సంవత్సరాలు వచ్చేసినా 60 సంవత్సరాలు వచ్చేసినా అంతవరకు ఈ తల్లిదండ్రులు బ్రతికున్నా ఆ బిడ్డ గారాభంతో అడుగు తెగులుది ఈ గుండెలు కరిగిపోతాయి. అవసరమైతే పొస్తన్నా ఉంటారు. పొస్తన్నా ఉండి తన ఇంటికి వెళ్ళబోతున్నటువంటి ఆ బిడ్డకి ఏదో ఒకటి తన సంచిలో వేసి, అమ్మా జాగ్రత్తగా నువ్వు వెళ్ళు, మా బతుకు మేము బ్రతుకుతాము, నీ భర్తతో నీ బిడ్డలతో నువ్వు హ్యాపీగా ఉండు అని పంపిస్తారు. ఇది తల్లి తండ్రి బిడ్డల మధ్య ఉన్నటువంటి అనుబంధం అండి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు తప్పనిసరిగా కూడా ఈ బంధంతో నువ్వు ప్రార్థన చేయాలి. ఈ బంధం నీకు ఉండాలి. అంటే ఇక్కడ మనం గమనించాలి చాలా జాగ్రత్త. ఈ తండ్రి కుమారుల బంధం అనేటువంటిది లేకపోతే నువ్వు ప్రార్థన చేయడానికి నీ తండ్రి అధికారం నీకు లేదు. ఏమనమంటున్నాడు ఈయన? పరలోకమందున్న తండ్రి అనమంటున్నాడనంటే ఇప్పుడు మనం ఎవరు అంటే ఈ రిలేషన్షిప్ లేకుండా నువ్వు అడగడానికి అధికారం ఉందా? నువ్వు ప్రార్థన చేయడానికి అధికారం ఉందా? ఇక్కడ ఆయన ఇండైరెక్ట్ గా చెప్పబోతున్న మాట. ఎందుకంటే ఇక్కడ ఒక మాట చెప్పాడు, పాపుల మనవి దేవుడు ఆలకించడు. కాబట్టి ఇక్కడ నేను మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నువ్వు తండ్రిని అడిగేటప్పుడు తప్పనిసరిగా ఎట్టగడగాలి? మా నాన్నని, పరలోకమందున్న మా తండ్రి. సో కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు ఈ ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబంలో నేను ఉన్నానా లేదా? We have to examine ourselves. మనకు మనము స్వపరిశీలన చేసుకోవాలి. ఈ ఆత్మ సంబంధమైన కుటుంబంలో నేను ఉన్నానా లేదా? ఒకవేళ నేను ఉంటే ఈ ఆత్మ సంబంధమైన కుటుంబంలో నా తండ్రి దేవుడు నాకు తండ్రిగా ఉన్నాడా లేదా? ఈ ఆత్మ సంబంధమైన కుటుంబంలో నేను కుమారునిగా ఉన్నానా లేదా? అర్థమవుతుందా మీకు? ఓర్కనే ప్రార్థన చేసేయటం, ఓర్కనే మోకరించుకోవటం, లేదా ప్రతి శుక్రవారం ఉపవాసాలు చేయటం ఇది అనుకుంటున్నారా మీరు? ప్రార్థనలు అంటే అంత వెటకారంతో గుడిని కాదండి ప్రార్థన. ఒక భూమి మీద నివసిస్తున్నటువంటి ఒక మానవాళి యొక్క మనవులు, మానవాళి యొక్క మాటలు పరమందున్నటువంటి దేవుని యొక్క సింహాసనాన్ని తాకేటువంటి మాట, పరమందున్నటువంటి దేవుని సింహాసనాన్ని చేరేటువంటి అవి దేవుడు చేర్చుకుంటే, వాటిని అంగీకరిస్తే ప్రవాహంలాగా అక్కడి నుంచి మీకు అవసరతలు తీర్చబడతాయి, మీ అక్కరలు తీర్చబడతాయి, మీ లోటుపాటులు చక్కదిద్దబడతాయి. కాబట్టి యేసు తాను నేర్పినటువంటి ప్రార్థనలో మొట్టమొదటగా చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు ఫ్యామిలీ కాన్సెప్ట్. ఎవరితో? మనుషులతో కాదండి. అర్థమవుతుందా? నా భర్త నేను ఉన్నామా లేదా, నా భర్త నేను పిల్లలు ఉన్నామా లేదా, ఇది ఆలోచించుకోమంటలేదు ఆయన. మీరు మీ దేవుడితో ఈ కుటుంబంలో కలిసి ఉన్నారా లేదా?
మరి ఇప్పుడు దేవుడు మీకు తండ్రిగా ఉండాలంటే, మీరు ఆయనకు కుమారులుగా ఉండాలంటే తప్పనిసరిగా ఈ ప్రార్థన చేసేవాడి యొక్క బ్రతుకులో 2 సంఘటనలు జరిగి ఉండాలి. ఒకటి యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల వరకు మనము జాగ్రత్తగా చూద్దామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము ఏమండి ఎవరితో ఎవరితోనండి? నికోదేమనేటువంటి పరిసయ్యుడితో చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడండి? అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ, కాబట్టి ఇప్పుడు నేను దేవుడు నాకు తండ్రి ఎప్పుడవుతాడు? ఎప్పుడు నాకు తండ్రి అవుతాడు? అంచేత ఇప్పుడు నేను దేవుడికి తండ్రి, దేవుడు నాకు తండ్రి అవ్వాలంటే, నేను ఆయనకు కుమారులు అవ్వాలంటే, ఇక్కడ మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల వరకు కూడా ఖచ్చితంగా ఏం జరిగి ఉండాలండి అని ఉందండి. అక్కడ అని ఉందండి. మా చెల్లి ఎక్కడ ఉందండి? అమ్మ భావన పొద్దున కంటి హాస్పిటల్కి తీసుకెళ్ళమ్మా. ఏమంటాడండి అక్కడ? ఏమండి? మా తమ్ముడు మాటలు చెప్పడం కాదు, మీరు బైబిల్ తీయండి, బైబిల్ ఓపెన్ చేయండి. ఏమన్నాడండి? క్రొత్తగా జన్మించాలి, బోర్న్ అగైన్. అంటే అర్థం ఏంటో తెలుసండి, ఇక్కడ మీరు దేవుడు తండ్రి, మీరు కుమారులు అనేటువంటి ఈ ఫ్యామిలీ కాన్సెప్ట్ జరిగి ఉండాలంటే తప్పనిసరిగా మీరు ఏం జరిగి ఉండాలన్నమాట? దేవునికి పుట్టాలండి. అంటే దేవుడు మిమ్మల్ని కనాలి. దారంట పోయేవాడిని నాన్న అని పిలుస్తామా? మళ్ళీ కన్నవాడిని నాన్న అని పిలుస్తామా? ఒకళ్ళు దారంట పోయేవాడిని నాన్న అని పిలిస్తే పలకడం, ఊరుకోవడం కాదు, పలకడాడు. ఎందుకని? అంతే. ఎవడో దారంట పోయేవాడు నాన్న 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 అని పిలిస్తే ఆడేం చేస్తాడు? ఆడేం పిలుస్తాడు. ఎందుకంటే మనకు అల్లదు కాబట్టి ఏం చేస్తాడు? ఆడి దారాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మిమ్మల్ని దేవుడు కనకుండా పరలోకమందున్న మా తండ్రి అని మీరు అన్నారనుకోండి, ఏం చేస్తాడు? పలకడో. ఎందుకంటే ఆయన మిమ్ములను కనలేదు. యేసు చెప్పాలనుకుంటున్నటువంటి మహత్కరమైనటువంటి బోధ ఏమిటంటే, ఇక్కడ యేసు తెలియపరచాలనుకున్న బోధ ఏమిటంటే, ప్రార్థన చేయడం నా కుమారుడైన యేసు ప్రభు వాళ్ళకి నేర్పించబోతున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ముందు వాళ్ళు ఏం చేయాలనంటే, ఎవరికైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళతో ఒక సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలి. ఈ సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండకుండా నన్ను ఎట్టగడుగుతారు? వాళ్ళు అడగడానికి ఛాన్స్ లేదు. కాబట్టి నేను ఎప్పుడు కూడా వాళ్ళతో ఓ తండ్రిగా వ్యవహరించడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ నన్ను అడిగేవాడు నాతో ఎలా వ్యవహరించాలి? కాబట్టి నా వ్యవహారపు శైలి తండ్రి వలె ఉంది, వారు వ్యవహారపు శైలి కుమారులుగా ఉండాలి. వారు కుమారులు అవ్వాలనంటే ఖచ్చితంగా వాళ్ళని నేను కని ఉండాలి. అందుకని నికోదేమనే పరిచయుడికి చెప్పాడు. ఏమని చెప్పాడనంటే, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. అంటే అర్థం ఏంటనమాట? నిన్నెవరు కనాలి? కొత్తగా అనే దగ్గర ఒకటంకేసి కింద ఏమని అర్థం ఉందండి? లేక పైనుండి అంటాడు. అంటే పైన ఎవరున్నారు? దేవుడున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని కంటున్నాడు. కనాలి. దేవుడు కనాలండి. అంటే ఎవరైతే దేవుని చేత పుట్టబడ్డారో వారే దేవుణ్ణి ఏమని పిలవగలరు? తండ్రి అని పిలవగలరు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూద్దామండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దామండి. ఏమండి? ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితే. దత్తపుత్రాత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మను పొందారు. ఏ ఆత్మ? క్రొత్తగా జన్మించినటువంటి వారి యొక్క బ్రతుకులను సింహాసనములు చేసుకుని పరిశుద్ధాత్ముడు నివసించడానికి వస్తున్నటువంటి వాడు. అర్థమైందా? ప్రకటన గ్రంథకర్త అయినటువంటి యోహాను పద్మాసనంలో ఉండి చూస్తున్నాడు పరలోకపు దృశ్యాన్ని చూస్తుంటే ఆయనకి ఏం కనబడుతుందట? అక్కడ చూడండి, ప్రకటన గ్రంథము, దీని ఎలాగ పట్టుకోండి, దీంతో పని ఉంది కాస్త. ప్రకటన గ్రంథము జాగ్రత్తగా మనము ఆలోచన చేద్దాం, దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధన చేద్దాం. 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము
వచనాన్ని మనం చూద్దాం. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క, గొర్రెపిల్ల అంటే ఎవరు? గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసుప్రభు అండి. దేవుని యొక్కయు యేసుక్రీస్తు యొక్కయు సింహాసనము యొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఈ చూస్తున్నాడు అనమాట 3వ వచనంలో. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. ఎందులో? పరలోకంలో. ఏముంటాయి మరి? దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము. అర్థమవుతుందండి? పద్మాసు దీపాల నుంచి పరలోకంలో ఉన్నటువంటి దృష్టాంతాన్ని చూస్తున్నాడు ఎవరు? యోహాను గారు. చూస్తుంటే ఆయనకి ఏం కనబడుతుందట? ఒకటి దేవుని సింహాసనం కనబడుతుందట. రెండోది ఏం కనబడుతుంది? గొర్రెపిల్ల యొక్క సింహాసనం. గొర్రెపిల్ల సింహాసనం ఎవరిది? యేసుప్రభు సింహాసనం కనబడుతుంది. కానీ మూడోది కనబడట్లేదు ఆయనకి. పరిశుద్ధాత్మ యొక్క సింహాసనం కనబడట్లేదు ఆయనకి. అర్థమైందండి? పరలోకంలో ఏం చూస్తున్నాడు? దేవుని సింహాసనం చూస్తున్నాడు, యేసుప్రభు యొక్క సింహాసనం చూస్తున్నాడు, కానీ పరిశుద్ధాత్మ సింహాసనం కనబట్ల. ఎందుకు పరిశుద్ధాత్మ సింహాసనం పరలోకంలో యోహాను గారికి కనబడటం లేదనంటే, ఎవరైతే దేవునికి పుట్టారో ఆ పుట్టిన వారి యొక్క హృదయములను సింహాసనములు చేసుకుని పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద మన హృదయాలలో నివసిస్తున్నాడు. అర్థమవుతుందండి? వచ్చేయండి రోమపత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. ఈ దృష్టాంతాన్ని మనసులో పెట్టుకొని చదవండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమిలకు రాసిన ఏమండి? యాలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై, అంటే ఆ పరిశుద్ధాత్మను కలిగిన వారమై. ఎలాగండి? ఎవరు? కొత్తగా జన్మించిన వాళ్ళు, దేవునికి పుట్టినటువంటి వారు, ఎవరు పొందినటువంటి వారు? పరిశుద్ధాత్మను పొందినవారు. పేతురు సింపుల్ గా ఒక మాట చెప్పాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని అన్నాడు. అర్థమవుతుందా? అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అన్నాడు. అయితే అక్కడ సింపుల్ గా చెప్పాడు. ఆ పరిశుద్ధాత్మ వరాన్ని ఎట్ట పొందుతాం మనం? ఇక్కడ దేవునికి పుట్టినటువంటి వారి యొక్క, అంటే బాప్తిసం పొందడానికి మనం వెళుతున్నాం, నీళ్ళలో ముంచబడుతున్నాం మనం. ఆ నీళ్ళలో ముంచబడుతున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కంటున్నాడండి. అమెరికా దేశస్తులకి కూడా ఒక విషయం అర్థం కావటం లేదు. మేము బైబిల్ స్కాలర్స్ అని చెప్పుకుంటారు, కొత్త జన్మ బాప్తిసం ఒకటే అనుకుంటున్నారండి. అర్థమవుతుందండి? కానీ కొత్త జన్మ బాప్తిసం ఒకటి కాదండి. బాప్తిసం అంటే ఒక వ్యక్తి నీళ్ళలో ముంచబడటం. ఆ ముంచబడిన దగ్గర జరిగిన సంఘటన ఏంటంటే కొత్తగా జన్మించడం. అంటే ఆ నీళ్ళలో ముంచబడ్డవాడిని ఏం చేస్తున్నాడు? దేవుడు కంటున్నాడండి. దేవుడు కంటున్నాడు అంటే దేవుడికి పుడుతున్నాడు అనమాట. దేవుడికి పుడుతున్నాడు. దేవుడికి పుట్టినటువంటి ఈ వ్యక్తి యొక్క హృదయాన్ని సింహాసనం చేసుకుని ఆ హృదయంలోకి ఎవరు వస్తున్నారండి? పరిశుద్ధాత్ముడు వచ్చి నివసిస్తున్నాడు. ఎందుకో తెలుసండి? ఎందుకో తెలుసా? అక్కడ అంటాడు 15వ వచనంలో, యాలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. జాగ్రత్త. ఆత్మ కలిగిన వారు, ఆ ఆత్మ కలిగిన వారు మనము. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మను కలిగిన వారమే మనము అబ్బా 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 తండ్రి అని మొరపెట్టుచున్నాం. ఏంటండి ఇక్కడ సూత్రం? దారముట పోయేవాడు తండ్రి అని దేవుని పిలిస్తే బలుగుతాడా? పలకడు. ఇప్పుడు ఒక ఛాన్స్ దొరికింది మీకు. దేవుణ్ణి తండ్రి అని పిలిచే ఛాన్స్. ఫుల్ పవర్ వచ్చేసింది ఇప్పుడు. మనం దేవుని తండ్రి అని పిలిచే పవర్ వచ్చేసింది. 2 రీజన్స్. ఒకటేంటో తెలుసా అండి? మనము దేవునికి పుట్టాం. దేవుడు మనల్ని ఏం చేశాడు? కన్నాడు. కాబట్టి దేవుడు మనం ఏమని పిలుస్తున్నాం? తండ్రి అని పిలవగలుగుతున్నాం. రెండోది ఏంటంటే, దేవుడికి పుట్టిన వారి యొక్క హృదయంలోనికి నివసించడానికి ఎవరు వస్తున్నారు? పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఒక పవర్ ఇచ్చాడు మనకి. ఏ పవర్ ఇచ్చాడు? అబ్బా తండ్రి అని పిలు. ఎవరే? మీ దేవుణ్ణి. అర్థమవుతుందండి మీకు? ఒకవేళ పరిశుద్ధాత్ముడు మన యందు నివసించి ఉండకపోతే పరలోకమందున్నటువంటి ఆయన్ని తండ్రి అని పిలిచేటువంటి హక్కు మనకి లేదు. అర్థమవుతుందా మీకేమన్నా? అర్థమవుతుందా? అంచేది ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడనంటే, అయ్యా నువ్వు ప్రార్థన చేయడానికి వెళ్తున్నావు, బాగా ఉంది. కానీ ప్రార్థన చేయడానికి వెళ్ళేటువంటి నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఇక్కడ కుటుంబం అనేటువంటి ఒక
బాంధవ్యాన్ని నీ తండ్రితో నువ్వు వేసుకొని ఉండాలి కంపల్సరీ. నీ తండ్రి దేవుడు నీకు తండ్రి అయి ఉండాలి, నువ్వు వారికి ఏమై ఉండాలి? కుమారుడు అయి ఉండాలి. నువ్వు వారికి కుమారుడు అయి ఉండాలనంటే నీ తండ్రి నిన్ను ఖచ్చితంగా కని ఉండాలి, నీ తండ్రికి నువ్వు పుట్టినవాడు అయి ఉండాలి. రెండోది, నువ్వు తండ్రికి పుట్టవడానికి రుజువేంటి? దానికి ప్రతీకగా దేవుడు ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మని నీ హృదయంలో నివసించే అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ రెండు పనులు జరిగినటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అంటే కొత్తగా జన్మించి పరిశుద్ధాత్మ వరాన్ని పొందినటువంటి వ్యక్తులకి ఒక గొప్ప భాగ్యం ఇస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. ఏంటండి? ఎవరు అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ మనకి దేవుడు ఏం చెప్పాడు? యేసు అంటాడు మీరు ప్రార్థన చేయాలి. మంచిది, మీరు ప్రార్థన చేయాలంటే నేను నేర్పిస్తున్నాను. జాగ్రత్త, నేను నేర్పిస్తున్నాను. మీరు ప్రార్థన చేయడానికి వెళ్ళాలంటే ముందు మీరు మీ తండ్రితో, మీ దేవుడితో మీరు ఏం చేయాలి? కుటుంబం అనేటువంటి బాంధవ్యాన్ని వేసుకోండి. ఆయన మీకు తండ్రి అవ్వాలి, మీరు ఆయనకి కుమారులు అవ్వాలి. మీరు ఆయన కుమారులాగా అవుతున్నారనంటే బాప్తిస్మములో దేవుడు మిమ్మల్ని కంటున్నాడు. రెండోది, మీకు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని ఇస్తున్నాడు. మూడవది, ఆయన ఏం చేస్తున్నాడనంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం ప్రకారంగా మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఏమని పిలుస్తున్నాడు అక్కడ చూడండి. ఇక మీదట, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. అంటే దేవునికి పుట్టిన వారిని పరిశుద్ధాత్మ వరాన్ని పొందినటువంటి వారిని ఎట్లా మార్చుకుంటున్నాడండి? ఎలా మార్చుకుంటున్నాడండి? మాట్లాడటం లేదు. కాబట్టి ఈ దేవునికి పుట్టినటువంటి వారిని, ఈ పరిశుద్ధాత్మ వరము పొందినటువంటి వారే ఎవరన్నమాట? దేవుని కుటుంబం అండి, దేవుని కుటుంబం అండి. 3వ అధ్యాయము 14వ వచనాలు చదవండి. 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, అంటే పరలోకంలో కూడా ఏముందండి? కుటుంబం ఉంది. భూమి మీద కూడా ఏముందండి? కుటుంబం ఉంది. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, పరలోకమందు ఉన్నటువంటి కుటుంబానికి తండ్రి ఉన్నాడు, భూమి మీద ఉన్న కుటుంబానికి తండ్రి ఉన్నాడు. ఈ పరలోకమందు ఉన్నటువంటి కుటుంబానికి తండ్రి ఎవరండి? యెహోవా దేవుడు. మరి భూమి మీద కుటుంబానికి తండ్రి ఎవరు? యెహోవా దేవుడే. ఈ భూమి మీద కుటుంబంగా ఎందుకు కట్టాడో తెలుసా? ఈ కుటుంబమును పరలోకపు కుటుంబంగా మార్చడానికి. పెళ్లిళ్ళు చేసుకొని మనం బిడ్డలు కనుక్కొని మనం బతుకుతామని కాదండి. ఈ కుటుంబాన్ని కట్టింది ఎందుకంటే అందంగా, ఈ కుటుంబాన్ని జతపరిచింది ఎందుకనంటే ఈ కుటుంబము ఆత్మ సంబంధమైన కుటుంబంగా మలసబడడానికి. అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబంగా మలచబడడానికి. అర్థమైందండి? అంటే ఇప్పుడు మీరు క్రొత్తగా జన్మించారు, పరిశుద్ధాత్మైనటువంటి వరాన్ని పొందారు. కాబట్టి ఈ క్రొత్తగా జన్మించి పరిశుద్ధాత్మైనటువంటి వరాన్ని పొందినటువంటి వ్యక్తుల్ని ఏమంటాడో తెలుసండి? అయ్యా, మీరు నాకు పుట్టిన పిల్లలు, పరిశుద్ధాత్మను పొందినటువంటి పిల్లలు. కాబట్టి మీరే నా కుటుంబము, మీరే నా ఇల్లు. కాబట్టి ఇప్పుడు మనకి దేవుడికి మధ్య కుటుంబము అనేటువంటి బాంధవ్యం ఏర్పడిందా లేదా? కాబట్టి ఇప్పుడు పిలవండి. ఎవరిని? దేవుడిని. ఏమని? తండ్రి అని. ఇంత కార్యక్రమం జరిగితే తప్ప మీ దేవుణ్ణి మీరు తండ్రి అని పిలవడానికి అవకాశం. అర్థమవుతుందా? మీకేమన్నా అర్థమవుతుందా? చూడండి, ఈ కుటుంబంలో ఎంత అద్భుతకరమైన వాతావరణం అంటే ఒకసారి చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో,
అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో ఏంటంటే దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. అర్థమవుతుందండి? జాగ్రత్త. ఇప్పుడు మీరు ఇక్కడ దేవుని పుట్టారు కదండి, పుట్టారా పుట్టలేదా? దేవుడు మిమ్మల్ని ఏం చేశాడండి? కన్నాడండి. ఇక్కడ మీకు ఏం చేశాడండి? పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చాడండి. దేవుడు మిమ్మల్ని కన్నాడు కాబట్టి, మీకు పరిశుద్ధాత్మ వరం ఇచ్చాడు కాబట్టి మిమ్మల్ని ఎలా మార్చాడైనా? దేవుని కుటుంబంగా మార్చాడు. దేవుడు కన్నటువంటి పిల్లలతో పరిశుద్ధాత్మ వరం ఇచ్చినటువంటి ఆ బిడ్డల మధ్య దేవుడు వారిని తన కుటుంబంగా మార్చాడు కదా. అప్పుడు అందులో బతుకుతున్నటువంటి ఆ పిల్లల్లో ఏముంటుందని తెలుసా? ఏముంటుందండి? అక్కడ అంటాడు, అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల. అంటే ఇప్పుడు కొత్తగా జన్మించి పరిశుద్ధాత్మ వరము పొంది దేవుని యొక్క కుటుంబంగా కట్టబడ్డటువంటి వేరులో ఏముంటదన్నమాట? దట్స్ లైఫ్, జీవము. ఈ జీవము ఈ భూమి మీద ఉపయోగపడుతుందండి, అక్కడ ఉపయోగపడుతుంది. అర్థమైందండి? అంచేత ఈ ప్రార్థన చేసేటువంటి ఒక వ్యక్తి దేవుడితో వేసుకోవలసినటువంటి బాంధవ్యం ఏంటంటే ఈ భూమి మీద బాంధవ్యం వేసుకోవాలి, అలాగే పరలోకానికి కూడా ఉపయోగపడేటువంటి బాంధవ్యాన్ని వేసుకోవాలి. ఈ రెండు బాంధవ్యాలు కూడా నువ్వు ఏర్పాటు చేసుకుని నీ తండ్రితో కుటుంబం అనేటువంటి బంధాన్ని కలిగి ఉండగలిగితే, నీ తండ్రి తనాన్ని, ఆయన తండ్రి తనాన్ని నీకు చూపించడానికి అర్హత నువ్వు కలిగి ఉండగలిగితే, నువ్వు ఆయనకి కుమారుడిగా వ్యవహరించగలిగితే, నువ్వు కొత్తగా పుట్టినవాడు అయితే, పరిశుద్ధాత్మను పొందినవాడు అయితే, అలాగా దేవుని మందిరముగా మలచబడి జీవం కలిగిన వాడు అయితే, అప్పుడు నీకు దొరికింది ఏంటి? అర్హత. తండ్రి అని పిలిచే అర్హత. అర్థమైందండి? ఓరకనే దొరికిలేదండి. కాబట్టి ప్రార్థన చేసిన వాడు, నీవు చేసే ప్రార్థన కలిగిన వ్యక్తికి ఒక ప్రత్యేకమైన బాంధవ్యము, తండ్రి కుమారుల సంబంధము ఉంటే తప్ప నీ ప్రార్థన ఎక్కడికి వెళ్దు? తండ్రి అంతే అంతే అంతే. మీరేమనుకున్నా సరే, మీరేమనుకున్నా సరే, ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా సరే, మొక్కుబడిగా చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. యేసు ప్రభు ఎంత సీరియస్ గా నేర్పించాడో తెలుసండి? జస్ట్ అది మన క్రైస్తవేతరులు ఎలా వాడుకుంటున్నారంటే, ఓ ప్రార్థన చేసేసి ప్రార్థన తర్వాత ఇంకో ప్రార్థన, పరలోకపు ప్రార్థన, లేకపోతే యేసు ప్రభు యొక్క బోధది, యేసు ప్రభు యొక్క బోధది. ఎప్పుడు యేసు ప్రభు ప్రార్థన చూడండి, తండ్రి ఏ మాట్లాడండి, ఎంత అద్భుతకరమైన మాట, ఎంత ధైర్యంతో కూడా మాట్లాడండి. సర్వోన్నతుడైనటువంటి పరిశుద్ధుడైన నీతిమంతుడైనటువంటి దేవుని తండ్రి అని సంబోధిస్తున్నాడంటే ఎంతటి శ్రేష్టమైనటువంటి మాట. కాబట్టి ఈ రోజున ప్రార్థన చేస్తున్నటువంటి నీవు నీ తండ్రితో ఇలాంటి బాంధవ్యాన్ని కలిగి ఉన్నావా? ఒక్క విషయం మాత్రమే చెప్తాను, దయతో ఈ పాయింట్తో మీ గృహాలకు వెళ్ళండి. ఇది లేఖనానుసారమని మీకు అనిపించితే మీ దేవుడితో మీరు తండ్రి అని బాంధవ్యాన్ని కలిగి ఉన్నారా లేదా ఒకసారి స్వపక్ష చేసుకోండి. రేపు ఉదయాన్నే ప్రశాంతంగా బయలుదేరండి. మరొక ముఖ్యమైనటువంటి సంఘటన మీకు తెలియపరుస్తాను. యేసు ప్రభు మనకు నేర్పినటువంటి ప్రార్థనలో ఒక్క అంశాన్ని మాత్రమే నేర్చుకున్నాం. కాబట్టి ఎన్ని రోజులు కావాలి మనకి? 5 రోజులు కావాలి. అర్థమైందండి? 5 రోజులు కావాలి. అప్పుడు 10 కోట్లకి ఏం చేయాలి? సరిపోద్దండి. ఓకే, అలా. కాబట్టి యేసు ప్రభు చెప్పినటువంటి ప్రార్థనలో ఎంత శ్రేష్టమైనటువంటి విషయాలు, ఎంత ఉన్నతమైనటువంటి విషయాలు, ఎంత గంభీరమైనటువంటి సంఘటనలు దేవుడు భద్రం చేశాడు. మీరు ఆలోచించగలుగుతున్నారా? గుర్తించగలుగుతున్నారా? అర్థం చేసుకోగలుగుతున్నారా? అంటే చాలా మంది చేసేటువంటి పని ఏమిటంటే ఏదో మామూలుగా వాటి గురించి ఆలోచించడమే తప్ప, అందులో రాయబడినటువంటి విషయాల్ని ఏదో అవలేలగా చదువుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప, ఏ భావాలతో యేసు ప్రభు అంటే మళ్ళీ ఈ పదజాలాలు నేర్పించింది ఎవరో? యేసు ప్రభు అండి, మనుషుడు కాదండి. మనుషుడు నేర్పిస్తే మనం చౌకబారు మాటలుగా పక్కన పెట్టేద్దామండి. కానీ మనుషుడు నేర్పలేదండి. ఎవరు నేర్పారండి? ఎంత చక్కని మాటలు నేర్పాడు. దేవుని చిత్తమైతే మిగతా 9 కూడా రేపు సాయంత్రం లోపల పూర్తి చేసేసే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. అవి మీరు నేర్చుకొని మీ జీవితాలలో యేసు దగ్గర నుంచి ఆ ప్రార్థన నేర్చుకొని మీరు పరలోకానికి మీ ఇంటికి ఒక రూట్ వేసుకోండి. అప్పుడు మీ ప్రార్థన ఆ రూట్లోంచి వెళ్ళిపోద్దండి, హాయిగా వెళ్ళిపోద్దండి. మీ సంఘం నుంచి ఆ ప్రార్థన హాయిగా దేవుని సింహాసనాన్ని చేరతది. మీ ప్రతి అవసరత దేవుని దగ్గర నుంచి తీర్చబడుతుంది. అందరికీ